నమస్తే. నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. ఇట్స్ యూ టీవీ సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ స్కూల్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే అతిథి ఎలాంటి అతిథి అని అంటే, సమాజాన్ని ప్రతినిత్యం అణువున ఒడిసి పట్టుకున్నటువంటి వ్యక్తి. అలాగే తాను చదువుకున్నటువంటి చదువు, అలాగే తాను చూస్తున్నటువంటి సమాజంలో పోకడల్ని ప్రతినిత్యం ఈ సమాజాన్ని తట్టి లేపుతున్నటువంటి వ్యక్తి. ఒక విద్యా వ్యవస్థాపకుడిగా నా స్కూలు నా విషయం అనేటువంటి ధోరణి కాకుండా, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి, నా స్కూలే కాదు నా చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళు బాగుండాలి, నా దేశమే కాదు ఈ ప్రపంచం అంతా బాగుండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా సమాజం యొక్క శ్రేయస్సును కోరేటువంటి సుజన హితైషి అయినటువంటి స్లేట్ ద స్కూల్ వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు. సార్, స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. సార్, మీరు టైం ఇవ్వటం, ఈ కార్యక్రమానికి పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది సార్. సంతోషం అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి. నేను పర్సనల్గా గత దశాబ్దంగా మిమ్మల్ని వివిధ మాధ్యమాల్లో ఫాలో అవుతూ ఉన్నాను. మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఆలోచనలు అనేటువంటివి ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి అనేటువంటి మాటలో అసలు ఎటువంటి సందేహం లేదు. సో మీ యొక్క ప్రయాణం ద్వారా, అంటే మీ జీవన ప్రయాణం ద్వారా ఒక బలమైనటువంటి స్ఫూర్తి పొందాలనేటువంటి ఉద్దేశం, మీ సమయం ఇచ్చారు, చాలా ఆనందం. ధన్యవాదాలండి. అమ్మా నాన్న ఇద్దరు టీచర్స్. సో బడిపంతులు వారి అబ్బాయి. ఏంటి బడిపంతులు గారి అబ్బాయి ఎవరు? అయ్యోరు కొడుకు అనేవాళ్ళు. అది చిత్తూరు జిల్లా. అక్కడ బడిపంతుల్ని అయ్యవారు అంటే అయ్యోరు అనేవాళ్ళు. నాకు చిన్నప్పుడు ఊళ్ళో పేరే అయ్యోరు కొడుకు, అంతే. నా పేరు అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు ఊళ్ళో. మా 7 పిల్లలు, మా క్లాస్ పిల్లలు తప్పించితే ఊళ్ళో పెద్దలందరికీ అయ్యోరు కొడుకు. మా అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల టీచర్లు. మా నాన్న హెడ్ మాస్టర్గా, ఆ తర్వాత మా అమ్మ కూడా అయ్యారు. మా అమ్మ టీచర్గా ఉన్నప్పుడు నా ప్రస్థానం మొదలైంది. నేను ప్రభుత్వ బడిలోనే పుట్టాను, పెరిగాను. బడిలోనే పుట్టాను, బడిలోనే పెరిగాను. 1వ తరగతిలో ప్రభుత్వ బడిలో ఎల్కేజీ యూకేజీలు ఇప్పటికి కూడా లేవు, ఇంకా అప్పుడైతే సమస్య లేదు. 1వ తరగతిలో కూర్చోబెట్టేవాళ్ళు. ఎప్పటి నుంచి? బహుశా 2వ ఏడాది నుంచి. 3వ ఏడాదికే, అంటే నర్సరీ వయసులో పిల్లలు బడిలో చేరేటప్పటికే నేను 1వ తరగతి పాఠాలు అప్పచెప్పేశాను. దీంతో 2వ తరగతికి ప్రమోషన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వ నియమాల ప్రకారం 6 ఏళ్ళు నిండితేనే, 5 ఏళ్ళు నుండి 6వ ఏడాది 1వ తరగతిలో నమోదు చేయడానికి పాసిబిలిటీ. నేను 4వ తరగతికి వెళ్ళిపోయినప్పటికీ 4వ తరగతిలో నా పేరు నమోదైంది తొలిసారి. 5 ఏళ్ల వయసుకే 5 దాటి 6వది వెళ్ళినప్పుడు. అంటే మొదటి 3 సంవత్సరాలు, మొదటి 3 క్లాసులు రికార్డులో నమోదు కాకుండా నేను కంప్లీట్ చేశాను. నా మొత్తం ఎడ్యుకేషన్ ఎంఫిల్ దాకా అలాగే సాగింది. 3 ఏళ్ళు ముందుగా సాగింది. మా క్లాసులో మిగతా వాళ్ళతో పోలిస్తే నేను చిన్న పిల్లవాడి కింద లెక్క. నేను ఎప్పుడూ డిగ్రీ కాలేజీలో, పీజీలో కూడా నన్ను బుల్లి పిల్లాడుగానే మా క్లాస్మేట్స్ చూసేవాళ్ళు. నేను ఎప్పుడు తమ ఈడువాడుగా వాళ్ళు చూడలేదు. దీనివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. అదే అడగబోతున్నాను. ఈ అయ్యోరి అబ్బాయి అనేటువంటి సింహాసనం మీద మీ రైడ్ ఎలా ఉంది? 7వ తరగతి వరకు మా అమ్మా నాన్న చెప్పిన బడిలో, అప్పర్ ప్రైమరీ స్కూలు ఉండేది. అప్పటిదాకా యూపీ స్కూల్సే ఉన్నాయి. 8, 9, 10 మా సొంతూరు. అంటే మా అమ్మ నాన్న ఎక్కడ పనిచేస్తే అక్కడ మా రెసిడెన్స్ ఉండేది. పెరుమాళ్ళ కండిగాను అక్కడ ఉండేది. సొంతూరుకి అక్కడ హై స్కూల్లో చేర్పించారు. అక్కడ నాకు కొంచెం అడ్వాంటేజ్ పోయింది. అప్పటిదాకా అయ్యోరు అబ్బాయి అని చెప్పేసి తెలియకుండానే ఆ ఒక ప్రివిలేజ్ని ఎంజాయ్ చేశాను. అక్కడ కొంచెం పోయింది. కానీ నా కష్టం అనండి, అంతో ఇంతో దేవుడిచ్చిన తెలివనండి, అక్కడ నేను చాలాసార్లు ఫస్ట్ ర్యాంక్, 3 మధ్య పోటీ ఉన్న 90% ఆఫ్ ది టైమ్స్ నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అటుపైన అప్పటిదాకా తెలుగు మీడియం సాగింది 10వ తరగతి. నిజానికి 10వ తరగతి హాల్ టికెట్ నాకు రాలేదండి. అందరికీ వచ్చేసింది. హెడ్ మాస్టర్ ఏం చెప్పరు, ఆగరా అంటున్నాడు. 3-4 రోజుల తర్వాత నాకు టెన్షన్ మొదలైంది. మరో 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. 10వ తరగతిలో క్వార్టర్లీ, అప్పుడు క్వార్టర్లీ అనేవాళ్ళు, ఇప్పుడు
ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటున్నారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, half యాన్యువల్లీ, yearly, ప్రీ ఫైనల్, యాన్యువల్లీ అంతే. క్వార్టర్లీలో, హాఫ్ ఇయర్లీలో, గ్రాండ్ టెస్ట్లో నాదే ఫస్ట్ ర్యాంక్. ఓకే. ముగ్గురు మధ్య పోటీ ఉంటే 10th క్లాస్. ఆ తర్వాత 4 రోజుల తర్వాత అందరికి హాల్ టికెట్లు వచ్చిన తర్వాత హెడ్ మాస్టరు చౌకబురు చల్లగా చెప్పారు, అరే నీకు అండర్ ఏజ్ కారణంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఓకే. నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలరా అన్నాడు. ఓకే. అప్పటికి బాగా కష్టపడి చదివేవాడిని, ఐక్యూ లెవెల్ కూడా అంత ఇంత బాగానే ఉండేది. బాగా దాన్ని రుబ్బి నమిలి తాగిస్తాను ఆ పాఠాలన్నింటినీ కూడా. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇంక మళ్ళీ ఏం చదవాలో నాకు అర్థం కాకుండా చాలా దిగాలు పడిపోయాను. ఓకే. ఆ 3 రోజుల పాటు ఎగ్జామ్కి 2 వీక్స్ ఉందనగా 3 రోజుల పాటు పూర్తిగా ఆశ్రయ సన్యాసం చేశాను. ఎందుకు చదవాలి మళ్ళీ ఆ పుస్తకాలు? 7వ తరగతి పిల్లలతో కలిసిపోవాలి నేను. ఇప్పుడు నేను 10లో ఉన్నాను, 7వ తరగతి పిల్లలు 8వ తరగతికి వస్తే వాళ్ళ కలిసిపోవాలంటే నాకు అసలు అది నా ఏజ్ అదే. కానీ నేను ముందు ప్రయాణం చేశాను కదా, నిరుత్సాహపడిపోయాను. చివరాఖరికి నాన్న, ఆయన హెడ్ మాస్టరు, ఈ హెడ్ మాస్టర్ కలిసి డిఓకి అప్లై చేసుకుని మొత్తానికి ఒక స్పెషల్ కేసు కింద నాకు ఎగ్జామ్షన్ వచ్చింది. సో మీ 10th క్లాస్ అనేటువంటిది మీరు 12వ ఏట 13వ ఏటే పూర్తయిపోయింది. 12 సంవత్సరాల 7-8 నెలల్లో పూర్తయిందండి. 12 సంవత్సరాలు 7 కానీ నెలలకి అక్కడ 10th క్లాస్. దెబ్బ తగిలింది. నా జీవితం అంతా దెబ్బలు తగలడమే. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అన్ని ఎగ్జామ్స్ లో. ఓకే. అక్కడ ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా. ఓకే. నేను 1 వీక్ ముందు సివియర్ షాకు, ఓకే, ఆ విధంగా దెబ్బతింది, ఉత్సాహం కొంచెం తగ్గింది. ఇప్పుడు చెంచాదారులు ఉంటారు చుట్టుపక్కల. నా దగ్గర కాపీ కొట్టాలని నన్ను బాగా సోపు వేయడం మొదలెట్టారు ఒకరిద్దరు. ఓకే. నేను చిన్న వయసు, వాళ్ళకి పేపర్ ఇచ్చాను. ఇన్విజిలేటర్ వచ్చి, స్క్వాడ్ వచ్చింది, నన్ను పట్టుకుని బయటికి తీసుకెళ్లారు సోషల్ స్టడీస్ ఎగ్జామ్. 1 అవర్ పాటు పక్కన నిల్చోబెట్టేశారు, నేను డిబార్ చేస్తున్నామని. నేను కాపీ కొట్టలేదు, మీ పేపర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వాడేమో నన్ను నువ్వు లేకపోతే నేను పాస్ కాను అని చెప్పాడు. చివరికి నేను ఏడిస్తే అప్పుడు ఇచ్చారు. ఓకే. ఈ 1వ దెబ్బ, ఈ అండర్ ఏజ్ నాకు 1 వీక్ ముందు ప్రిపరేషన్ ఆగిపోవడం, ఈ సోషల్ స్టడీస్ వస్తుందో రాదో అన్నటువంటి సంశయం. సోషల్ స్టడీస్ పేపర్లో దాదాపు 1.5 అవర్ డిస్టర్బ్ కావడం. ఓకే. ఈ దెబ్బకి నాకు 3rd ర్యాంక్ వచ్చింది 10th క్లాస్లో. ఓకే. థర్డ్ ర్యాంకే. తర్వాత టౌన్లో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కాలేజీలో చేరాం. ఓకే. చాలా కష్టం అండి. ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా సోది కాకుండా జనాలకు ఉపయోగపడే విధంగా చెప్తాను నేను. చాలా చర్చలు జరుగుతున్నాయి తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం అనేసి. తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చివరి దాకా, డిగ్రీ దాకా ఉండి ఉద్యోగ అవకాశాలు వస్తే బాగానే ఉంటుందండి. కానీ ఉద్యోగ అవకాశాలు అలా లేవు కదా. మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ అంతా కూడా ఇంగ్లీష్ మీద, తర్వాత ఇంకా ఫారిన్ లాంగ్వేజెస్ మీద అవుతూ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం అనేటువంటిది ఐడియల్, ఇది రియల్. అలాగని తెలుగుని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. నా ఫేస్బుక్ వ్యాసాలు కానీ, ఎక్కువ మటుకు టీవీ ఛానల్లో ప్రసంగించడం కానీ, నేను ఆంగ్ల పదాలు వాడకుండా మాతృభాషపై అంత మమకారం. మారిషస్కి వెళ్ళి అక్కడ 3-4వ తరం తెలుగు టీచర్లకి నేను ఎలా పాఠాలు చెప్పాలో శిక్షణలు ఇచ్చాను. అందుకు ఒక బహుమానంగా మారిషస్ తెలుగు మిత్ర అని నాకు బిరుదు ఇచ్చింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. మారిషస్ కేంద్ర ప్రభుత్వం మీకు మారిషస్ తెలుగు మిత్ర అని ఒక షీల్డ్ అన్ని ఇచ్చారు, వాళ్ళ కేంద్ర మంత్రి ఇచ్చారు. మాతృభాష పైన నాకున్న అభిమానం అది. కానీ 10వ క్లాసు దాకా తెలుగు మీడియం చదివించి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం చేరితే ఇది చాలా అన్సైంటిఫిక్ అండి. నాకు చాలా కష్టం వేసింది ఆ దశలో. నేను నా స్వానుభవం చెప్తాను సార్. ఇది ఆగస్ట్ నెలలోకి వస్తున్నాం. ఆగస్టు 15వ తేదీకి మనం మీడియం మార్చుకోవడానికి, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా అదే లాస్ట్. నేను ఆగస్టు 15వ తేదీ రోజు ఈ తెలుగు మీడియం 10th క్లాస్ దాకా తెలుగు మీడియం చదివి, అంటే మీరు చెప్పేదానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. తెలుగు మీడియం 10th క్లాస్ దాకా జెడ్పీ స్కూల్లో చదివి, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత ఆ జనవరి మన ఆగస్టు దాకా అంటే నెలన్నర రోజులు లెసన్స్ వింటూ ఉంటే ఏం అర్థమయ్యేది కాదు. ఆగస్టు 15 రోజు ఇంకా ఈ రోజే లాస్ట్, మీరు మీడియం మార్చుకోవాలంటే నేను తెలుగు మీడియంలోకి వెళ్తాను అని చెప్పి బాధపడినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఆ షిఫ్ట్ అనేటువంటిది ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు సార్. అంటే మనం అది ఎన్నాళ్ళు తనుతూ వచ్చిందంటే డిగ్రీ అయిపోయేదాకా కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేదు, అండ్ ఆ లోపం అనేది ఉంది.
మీరు ఇక్కడ అడ్రస్ ఇంకో చేసేది. మాట చెప్పాలి. పోనీ నేను ఇంగ్లీష్లో వీకా అంటే, నేను ఇంగ్లీష్లో 8వ తరగతికి వచ్చేటప్పటికి సొంతంగా వ్యాసాలు రాసే స్థాయికి వచ్చాను. కొత్త పుస్తకాలు చదివి అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడే స్థాయికి వచ్చాను. ఆంగ్లంపై అంత పట్టున్నా ఉన్నట్టుండి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆ టర్మినాలజీ అనేటువంటిది తెలుగు నుంచి ఇంగ్లీష్కి షిఫ్ట్ అయ్యేటప్పటికి చాలా కష్టం వేసింది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, అందరికీ ఉపయోగపడేది. ఇవాళ రేపు మన పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులే డిసైడ్ చేస్తున్నారు. అలా అది అన్సైంటిఫిక్ అండి. పిల్లల యాప్టిట్యూడ్ బట్టి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి. కొంతమందికి ఇప్పుడు పొద్దున్న లేస్తే మీకు ఇడ్లీ నచ్చచ్చు, నాకు పొంగల్ నచ్చుతుంది. ఇడ్లీ తక్కువని కాదు, పొంగల్ ఎక్కువని కాదు. అలాగే కొంతమందికి మ్యాథ్స్ అంటే మక్కువ, మ్యాథ్స్ ఇస్తే బాగా దున్నేస్తారు. మరి కొంతమందికి సోషల్ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి బయాలజీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని నేను అంటే మనం స్కూల్ సెగ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు స్కూల్స్ అన్నీ కానీ లేదా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా లేబులింగ్ ఇచ్చేస్తున్నాయి. మాది ఇలాంటి స్కూలు, మాది ఇలాంటి స్కూలు, మేము ఇలాంటి వారం అనేటువంటి లేబులింగ్ ఇచ్చేస్తున్నాయి. మనం లోపలికి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పే కరికులం గురించి మాట్లాడకుండా, అది తెలిసి కూడా తన యొక్క కొడుకు లేదా కూతురు దానికి స్థాయికి కాదు అవసరం అనేది లేకుండా వీళ్ళు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో చేర్పించి మళ్ళీ అది రాలేదన్నటువంటి ప్రెషరు పిల్లవాడి మీదకి వస్తూ ఉంది. దీన్ని ఎంత మటుకు ఎలా చూడాలి? ఇందాక మీరు మాట్లాడుతున్న మాటకి కొనసాగింపుగా. అది మా అమ్మ నాన్న స్వయానా టీచర్లైనా ఆ తప్పు చేశారు. నా విషయంలో ఆ తప్పు జరిగిందని చెప్తున్నాను. ఓకే. బైపీసీలో చేర్పించారు. కారణం, మా పక్క ఊళ్ళో అప్పటికే ఒక ఆయన ఎంబీబీఎస్ చదివి అమెరికాకి వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు ఆయన అమెరికాలో పెద్ద బిలియనీర్ అయ్యారనుకోండి, అది వేరే విషయం. సో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన పిల్లవాడు కూడా డాక్టర్ అయితే అమెరికాకి పోవాలనేది మా అమ్మ నాన్న ఆశ. మొదటి 3 నెలలు బాగా తంటాలు పడ్డానండి. ఫిజిక్స్ పాఠ్యపుస్తకం తీసుకుని 1 పేజీ చదవడానికి నాకు 2-3 రోజులు పట్టింది. కానీ వదిలిపెట్టలేదు. అంటే ఎప్పుడు నిరాశపడద్దు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనలో పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అనేదానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. క్వార్టర్లీలో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయి. క్వార్టర్లీ కాదు కానీ అప్పుడేదో చెప్పేవాళ్ళు ఇంటర్మీడియట్లో. హాఫ్ ఇయర్లీలో 2 సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్థాయికి దిగాను నేను. బైపీసీ ఇష్టంగానే బైపీసీ ది టేబుల్స్. ఓకే. పోరాడాను. ఎక్కడైనా కష్టం అనుకుంటే దానిపై మరింతగా పోరాడటం. రేయి పగులు చదివాను. 10th క్లాస్ వరకు నేను చాలా సిన్సియర్ స్టూడెంట్ అండి. బాగా కష్టపడి చదివేవాడిని, ఇష్టపడి చదివేవాడిని. ఇంటర్లో మరింత రాటుదేలిపోయి బహుశా 10 రెట్లు 50 రెట్లు మరింత కష్టపడ్డాను. ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశాను. మంచి పర్సంటేజ్ వచ్చింది. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అగ్రికల్చరల్ బీఎస్సీలో లేదా బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో సీట్ వచ్చేది. ఓకే. నాకు ఏజీబీఎస్సీలో సీట్ వచ్చే పర్సంటేజ్ వచ్చింది. ఓకే. వెటర్నరీ సైన్స్లో కూడా వెయిట్ లిస్ట్లో ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్లో వచ్చి ఉండేది. కానీ అండర్ ఏజ్ కారణంగా ఏజీబీఎస్సీకి అప్లై చేసే అవకాశం లేదు, వెటర్నరీ బీవీఎస్సీకి అప్లై చేసే అవకాశం లేదు, ఎంబీబీఎస్ రాసే అవకాశం లేదు. ఓకే. విత్ లేకుండా బీఎస్సీ బీజెడ్సీ చేరాల్సి వచ్చింది. 10th క్లాస్ ఓ పెద్ద హర్డెలు, దెబ్బ. తర్వాత ఇంటర్మీడియట్ మనసుకి అంత పెద్దగా ఇష్టం లేనటువంటి కోర్సు. ఇక్కడి నుంచి ఒక రా ఏజెంట్గా మారడానికి, అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్గా ఎలా మీ లైఫ్ టర్న్ అయింది? నాకు ఏమాత్రం ఇష్టం లేని బీఎస్సీ కోర్సులో చేరాను. ఓకే. అది ఒక నాకు చెంప మీద దెబ్బలాగా, చెంప మీద ఒక స్లాప్ లాగా అనిపించేదండి. ఎందుకు చేరావు నువ్వు? ఇంత కష్టపడ్డాను కదా. నాకు వచ్చిన మార్కులు తెలుగు మీడియం ఎలిజిబుల్, మీకు వచ్చిన మార్కులతో ఎలిజిబుల్, కానీ ఏజీ లేకపోవడం మూలంగా లోపలికి వెళ్ళడానికి లేదు. ఎంబీబీఎస్ రాసే అవకాశం రాలేదు. చాలా సంఘర్షణ ఉంటుంది సార్. చాలా ఫీల్ అయ్యాను. ఆ సిలబస్ అప్పట్లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సిలబస్ అప్పుడు అనుకోవడం కదా, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. జీవితంలో దేనికి కొరగాని అడ్డమైన ప్రతి అనిమల్, దాని స్కల్లు, దాని స్ట్రక్చరు, దాని ఇట్లా చెత్త డిస్కషను. అలాగే టాక్సానమీ కింద ప్రతి ఊర్లో దొరికే అడ్డమైన మొక్కల యొక్క వాటి మార్ఫలాజికల్ ఫీచర్స్, ఆండ్రీషియం, గైనీషియం అని చెత్త ఉండేది మొదటి 2 సంవత్సరాలు. ఫైనల్ ఇయర్ సిలబస్ కాస్త జీవితంలో ఉపయోగపడేలా ఉంది, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండేది. సో నా జీవితంలో తొలిసారి
నా ఎప్పుడు డిస్టింక్షన్ స్టూడెంట్ అండి, A to Z. యూనివర్సిటీలో అయితే, ఎస్వి యూనివర్సిటీలో అయితే ఇప్పటికీ అంటే 57 62 సంవత్సరాల చరిత్రలో నాది టాప్ ర్యాంకు. ఓకే. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేకున్నారు ఇప్పటికి కూడా. ఓకే. అలా వచ్చిన వాడిని తొలిసారి డిగ్రీలో హై సెకండ్ క్లాస్ మాత్రం వచ్చింది. డిస్టింక్షన్ వాడు సెకండ్ క్లాసు, కాకపోతే హై సెకండ్ క్లాస్ వచ్చింది. అప్పుడు విత్ లేకుండా నాకు అదర్వైజ్ మంచి మార్కులు వచ్చి ఉంటే ఎంఎస్సి బాటనీనో ఎంఎస్సి జువాలజీనో వచ్చి ఉండేది. సార్ ఈ సందర్భంలో అంటే ఇదే సంఘర్షణ ఈరోజు ఉన్నటువంటి ఆధునిక విద్యార్థి కూడా ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక మెరిటోరియస్ స్టూడెంట్, ఒక చాలా సంఘంలో హైలీ ఇంటలెక్చువల్స్ అయినటువంటి పేరెంట్స్ యొక్క పిల్లవాడు తనకిష్టం లేనటువంటి కోర్సును తీసుకొని చాలా సంఘర్షణ పడ్డాడు. ఈరోజు ఇదే సందర్భంలో మీ అమ్మా నాన్నలు ఎదురుగా ఉంటే ఆ రోజు చెప్పలేదు, ఏం చెప్తారు? అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంత అంటే ఇదే వర్షన్లో పేరెంట్కి చెప్పాలి అంటే నేను ఒక విద్యార్థి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? మీరేం చెప్తారు? తలచినదే జరిగినదా దైవం ఎందులు కానీ ఒక పాట ఉంది. ఎన్ని తిరిగి చూస్తే నేను అనడం కాదు, నాతో పాటు చదివి ఏజీబీఎస్లో సీట్ వచ్చిన ఒక మిత్రుడు, ఓకే, బీవీఎస్సీలో సీట్ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వెటనరీ విభాగానికి హెడ్గా అత్యున్నత హెడ్గానే రిటైర్ అయిన మరో మిత్రురాలు, నాతో పాటు సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించి ఇప్పుడు యూనియన్ సెంట్రల్లో కీలక పొజిషన్లో ఉన్న మిత్రుడు, వాళ్ళందరూ అనడం ఏంటంటే మాది ఏముంది బాస్, అసలు లైఫ్ అంటే నీది కదా అంటున్నారు. అంటే సెంటిమెంటల్గా ఉంటుంది కానివ్వండి, దేవుడు ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసి పెట్టాడు. నేనేమంటానంటే సరే సెంటిమెంటల్ మాటలు వద్దు కానీ ఎస్, పిల్లల యాప్టిట్యూడ్ బట్టి క్యారియర్ ప్లాన్ చేయాలి. మనం అనుకున్నదల్లా జరగదండి. ఏం జరిగినా దాన్ని మనకి అనుకూలంగా మార్చుకునే ఆ పట్టుదల, నేర్పు, ఓర్పు ఉండాలి. అంతేగాని క్లాట్లోనో నీట్లోనో ఇంకో ఎగ్జామ్లోనో ఫెయిల్ అయ్యామని లేదా ఒకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడాన్ని నేను సమర్థించట్లేదు, కానీ ఆత్మహత్యలు చేసుకోవడం, నీరు గారిపోవడం ఇది తప్పండి. సార్ మీరు ఒక ఫైటర్ సార్, అందులో అనుమానమే లేదు. అందరిలో ఫైటర్ ఉన్నారండి, ఇది చెప్పదలుచుకున్నాను నేను. అందరిలో ఫైటర్ ఉంటారు, కానీ ఏంటి అని అంటే ఎక్స్ప్రెస్ చేసి అంటే మీ ద్వారా అంటే మీ నుంచి నేను కోరుకున్నది అంటే మామూలుగా ఏంటి అంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కోరికల దృష్ట్యా ఎంబీబీఎస్లోకి చేర్పించాలని చెప్పని అనుకున్నారు, కానీ మీ యొక్క ఇంట్రెస్ట్లు అనేటువంటివి మార్పు ఉన్నాయి. మీకు ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది, మీరు ఆ పోరాడే తత్వం అనేటువంటిది ఉంది. కానీ మామూలుగా నాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగలబట్టే నేను ఫైటర్గా అయ్యాను. నాకు ఏజీబీఎస్సీ సీట్ ఎవరు స్ఫూర్తి దీనికి? ఒకే గురువు నాకు. ఎవరు? అపజయం. వాస్తవం అండి, అపజయం. నేను జీవితంలో చాలాసార్లు 10వ తరగతి నుంచి మొదలెడితే సివిల్ సర్వీసెస్ రాసిన దాకా ఎగరాలి అనుకున్నాను, ఎగరలేకపోయాను. మళ్ళీ కనీసం పరిగెత్తాలనుకున్నాను, పరిగెత్తలేకపోయాను. కనీసం వేగంగా నడవాలనుకున్నాను, నడవలేకపోయాను. దబ్బున కింద పడ్డాను. చూస్తే నాతో పాటు ఉన్నవాళ్ళు కొంతమంది ఎగురుతున్నారు, కొంతమంది పరిగెత్తి చాలా దూరం వెళ్ళిపోయారు, కొంతమంది వేగంగా నడుస్తున్నారు. నేను కింద పడ్డాను, ఒళ్ళంత గాయాలు, వదిలిపెట్టకుండా పాకడం మొదలెట్టాను. పాకుతూనే ఉన్నానండి. సార్ విద్యార్థులు ఉన్నవాళ్ళు, పరిగెత్తిన వాళ్ళు ఒక దశ తర్వాత జీవితంలో సాధించామని వదిలేశారు. నేను అప్పటి నుంచి ఈ రోజు ఉదయం దాకా రేపు ఇంకా పాకుతూనే ఉంటాను. కాబట్టి ఏ కోణంలో చూసినా వాళ్ళందరూ మిత్రులే నాకు. వాళ్ళందరినీ చాలా దూరం దాటేసి వెళ్ళిపోయాను, చాలా సాధించాను, సమాజానికి ఎంతో ఇచ్చాను. నా గనక ఇన్ని అపజయాలు గనక ఎదురుకాకుండా ఉంటే ఎక్కడో ఒక చిన్న క్లినిక్లో డాక్టర్ వృత్తి చాలా గొప్పదండి, నేను తగ్గించట్లేదు. ఒక డాక్టర్గా నేను పనిచేస్తున్నా. వస్తాను సార్, మీ వ్యాప్తి దగ్గరకు వస్తాను. నాకు తెలుసు మీ వ్యాప్తి, దాని గురించి దగ్గరకు కూడా వస్తాను. ఇక్కడ మీరు షిఫ్ట్ అయ్యారు దాంట్లోకి, మరి అందులో కూడా అంటే మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇచ్చేసి రాలో సెలెక్ట్ అయ్యేదాకా అది కూడా ఇష్టంగా వెళ్ళారా, అయిష్టంగా వెళ్ళారా? అది విత్ లేకుండా వెళ్ళాను. ఓకే, డెస్టినీ. బీఎస్సీ అయ్యాక ఎంఎస్సీ జువాలజీలో బొటనీలో సీట్ రాలేదు, కాబట్టి బై డిఫాల్ట్ వచ్చిన సీటు ఆంథ్రోపాలజీలో చేరాను. ఓకే, అందులోనైనా బాగా పర్సీవ్ చేసి ఉంటే అందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉండేది. ఓకే, అక్కడ నేను స్టూడెంట్ రాజకీయాల్లో బిజీ అయిపోయాను. ఓకే, ఎందుకంటే చదువు నేను ఏం చదువుతున్నాను, నేను ఏం కాదలుచుకున్నాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి పుల్లు, అది ఏజ్ ద్వారా కానీ లేకపోతే కంప్లీట్ అయ్యాక నాకు మెడికల్ ఎంట్రన్స్ రాసి, ఇప్పుడు ఎంసెట్ అంటున్నారు కానీ అప్పుడు మెడికల్ ఎంట్రన్స్
రాసే అవకాశం వచ్చిందండి. ఇప్పుడు సరే నీట్ అని అంటున్నారు. అప్పుడు వచ్చింది నాకు అహం. 3 ఏళ్ళు మళ్ళీ 10వ క్లాసులో వచ్చింది కదా, పోయి నేను మళ్ళీ నా వయసు అదే కానీ కాకపోతే నేను వాళ్ళకంటే ముందే చదివేసాగా క్లాసులు, నా జూనియర్స్తో నేను కాబట్టి రాకూడదని రాశాను. ఒకసారి రాశాను, రావాలని రాస్తేనే రాదు, రాకూడదని రాస్తే ఒక 8 మార్కులు 10 మార్కులు పోయింది. సో మా నాన్నని సంతృప్తి పరచడం కోసం రాశాను, రాయకపోతే చంపేస్తాడు అని. నాకు రాలేదు చూడని చెప్పి ఆయన అక్కడ సంతృప్తి పరచడం రాశాను. స్టూడెంట్ పాలిటిక్స్లో చేరి చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళి బాంబులు పట్టుకుని తిరిగి, చెప్తే నంబర్ జనాలు, నాటు బాంబులు పట్టుకుని తిరిగిన స్టేజ్ ఉన్నాయి. రాత్రి అంతా వాల్ రైటింగ్స్, అసలు అదొక వాతావరణం. తిరుపతిలో నా 2 ఏళ్ల పీజీ. ఓకే. అక్కడ కొన్ని నాకు మనసుకు నచ్చని విషయాలు జరగడంతో ఇక రాజకీయాలకి పూర్తిగా రామ్ చెప్పి, స్టూడెంట్ పాలిటిక్స్ అన్నీ రామ్ చెప్పి ఏం చేయాలి. ఇంక మా నాన్న రిటైర్మెంట్కి దగ్గర పడుతోంది, మా అమ్మ సరే కొన్నేళ్ళు సర్వీస్ ఉన్నా వాళ్ళ సంపద ఆవిరైపోతుంది, వాళ్ళేం సంపాదించుకోలేదు, ఏదో ఒక కొద్దిగా భూమి కొన్నారు, నా కాళ్ళపై నేను నిలబడాలి, ఏం చేయాలంటే అప్పుడు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 అంటే హైదరాబాద్కి వచ్చాను. సార్ చాలా సున్నితమైనటువంటి అంశాలు, కానీ అంటే నేను యూనివర్సిటీలో చదివాను, తర్వాత నేను విద్యార్థి సంఘాల్లో కొన్ని తిరిగి ఉన్నాను, వాటి సున్నితమైన అంశాలు మీరు కాదు చాలామంది కొన్ని అంశాలు, అంటే కొన్ని భావజాలాలతో ఒక కార్యక్రమాల్లో అది ఏ భావజాలం అనేది పక్కన పెడితే, ఏ భావజాలం అయినా కానీ కొన్ని భావజాలాలతో కొంతమంది లోపలికి వెళ్తారు. కానీ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ బయటకు వచ్చేస్తారు. చాలా ఇంటలెక్చువల్స్, నిజాయితీ పరులు, శ్రమ ఇది ఉన్నటువంటి ఏ అంశాలు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని సంఘటనల నుంచి బయటకు తీసుకొస్తాయి? నేను ఏది చేసినా మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా చేస్తానండి. ఏదో తూతు మంత్రంగా చేయడం ఏదైనా నాకు అలవాటు లేదు, ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి కూడా. నేను ఆ విద్యార్థి సంఘంలో ఆ భావజాలాన్ని బాగా నచ్చి బాగా పనిచేసేవాడిని. ఎంఏ ప్రీవియస్ పరీక్షలు కూడా ఎగ్గొట్టాను దానికోసం, అక్కడ కార్యక్రమాల కోసం. అక్కడ కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఒకడు ఉండేవాడు, లంపెన్ ఎలిమెంట్ అంటారే. మేము మెంబర్షిప్ కోసం హాస్టల్కి వెళ్తుంటే వాళ్ళు అడిగేవాళ్ళు ప్రశ్నలు, ఇదేమిటి మీ రాజకీయం ఏంటి, మీ భావజాలం ఏంటని. నేను చెప్తుంటే వాడు బూతులు మాట్లాడడం, వాళ్ళకి చెప్పడం ఇది అది అనేవాడు. ఇంకా చాలా గలీజ్ బిహేవియర్ ఉండదు వాడిది హాస్టల్లో. మనం పెట్టుకునేటువంటి భావాలు ఒకటి, ఇంప్లిమెంటేషన్లో జరుగుతున్నది ఇంకోటి, ఈ రెండింటి యొక్క సంఘర్షణ మూలంగా. తమాషా ఏంటంటే ఇప్పుడు అతను మొన్నటిదాకా ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. నాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇతని ప్రవర్తన నచ్చలేదు. నేను పై నాయకులకి కంప్లైంట్ ఇచ్చాను. ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్లోనే వాడు, నేను ఇతలు కూర్చున్నాడు, అతను కూర్చున్నాడు, నన్ను కనుగొట్టడం, ఏం చేస్తాను ఇట్లా అనడం చేస్తాడు. నాకు ఒళ్ళు మండి చెప్పు తీసేస్తాను. ఓకే. ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే. తప్పు చేసిన వాడు కంప్లైంట్ ఇచ్చిన వాడు అక్కడ కూర్చుని కూడా వాళ్ళ కళ్ళకెదురుగా నన్ను కవించిన వాడు అని చెప్పి నాకు మనసు ఇరిగిపోయింది. ఇంకా దీనికి పూర్తిగా రామ్ అక్కడ ఉంటే ఆ ఎకో సిస్టంలో, ఎందుకంటే మిత్రులు అందరూ వాళ్ళు కాబట్టి నేను హైదరాబాద్కి వచ్చేయాలనుకున్నాను. సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వచ్చాను. ఇప్పుడు తిరిగి చూస్తే అన్నీ మన మంచికి. ఎవడో కాదు, ఆయన స్క్రిప్ట్ రాసి పెట్టాడేమో అని చెబితే కొంతమందికి ఇది మరీ ఏదో సెంటిమెంటల్గా చెప్తున్నాడు అనిపిస్తుంది. పోనీ ఇలా అనుకుందాం, ప్రతిదాన్ని నేను అనుకూలంగా వాడుకున్నాను. అక్కడ 2 ఏళ్ళు పనిచేసింది టైం వేస్ట్ అనుకోకుండా, అక్కడ నేను కొన్ని సామాజిక ఎవరేంటి మనుషులు, ఎవరితో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, అవన్నిటిని నేను తీసుకున్నాను యూనివర్సిటీ నుంచి వచ్చినాయి. సో ఏది ఉపయోగపడకుండా పోదు, మనం వాడుకోవాలి కానీ అనేది నా ఇది. ఆ ధోరణి ఈరోజు ఉన్నటువంటి యువతలో చాలా తక్కువ ఉంది. ఎంతకీ కూడా ఆ నెగిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ వైపుకి అట్రాక్ట్ అయినంతగా పాజిటివ్ వైపుకి అట్రాక్ట్ అవ్వట్లేదు. అది కాదు అని చెప్పి తీసుకున్నారు కాబట్టే ఈరోజు మీరు విజేతగా ఉన్నారు. మరి అంత కష్టపడి తల్లిదండ్రులకి మనం ఇవ్వాలి అని చెప్పి చేతిలోకి వచ్చినటువంటి జాబ్ని ఎందుకు వదిలేశారు? మా పేరెంట్స్ కూడా నచ్చలేదండి. నాకు 3 సార్లు రాశాను. 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యి, మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నా లోపం అనండి, ఇంకోటి అనండి, ఇంటర్వ్యూలో బాగా తక్కువ మార్కులు వచ్చింది ప్రతిసారికి. రెండోసారి మాత్రం మీరు మంచి మాట్లాడుకుంటున్న ఒక సెలెక్షన్ వచ్చింది, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. నా టార్గెట్ ఐఏఎస్. ఇదేమో బయట కూడా అంటే చాలా గొప్ప జాబ్ అండి అది.
ఇప్పుడు అందరికి మొన్న వచ్చిన ఎక్కడే వర్క్ చేస్తున్నామో ఐడెంటిటీ ఏం ఉండదు. మొన్న దురంధర్ సినిమా ద్వారా నేను చూడలేదు కానీ అందరికీ అది పరిచయం అయింది, అంత అవకాశం. కానీ నా ప్రవర్తనకి నా యాప్టిట్యూడ్కి అది నచ్చదని అప్పటికి నేను నిర్ణయం తీసుకున్నాను. సో వదిలేసి అప్పటికి నేను రైల్వేలో జాబ్ చేస్తుండే. బహుశా అందుకే మీరు ఇంత ఉల్లాసంగా ప్రతిరోజు ఆనందంగా ఉంటారేమో. నాకెప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా అనిపిస్తుంది, అరే ఈ మనిషి ఏంటి ఇంత ఆనందంగా ఉంటాడు, ఇంత ఉల్లాసంగా ఉంటాడు, ఇంత ఆరోగ్యంగా ఉంటాడు, ఇంత ఎనర్జెటిక్గా ఉంటారని. అంటే బహుశా ఏంటంటే మీరు ఎందులో ఫిట్ అవుతారో అందులోకే మీరు వెతుక్కుంటూ ఉండటం, మీరు ఏ వ్యవస్థ అయితే ఫిట్ కారో దాన్ని త్యజించుకుంటూ రావటం, ఇంతేనా? నిండా మునిగినోడికి చలి ఏమిటంటారు. 10th క్లాస్లో పోయింది, ఫస్ట్ ర్యాంక్ పోయింది, మెడికల్ సీటు పోయింది, ఏజీబీఎస్సీ పోయింది, బీబీఎస్సీ పోయింది, మెడికల్ సీటు పోయింది, రానీలేదు. యూనివర్సిటీలో రాజకీయం చేద్దామని అంటే అక్కడ సస్పెండ్ అయ్యాను సంస్థ నుంచి. సరిపోయింది. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ నా ఇంటర్మీడియట్ కంటే ఇంకో 10 రెట్లు ఓకే కష్టపడ్డాను. గంటలు 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 మల్కాజ్గిరిలో అప్పుడు రైల్వేలో జాబ్ చేస్తున్నవాడిని. ఆ జాబ్కి లీవ్ పెట్టి అప్పటికి ఫోమ్ చైర్ ఉండేదండి, అది ఇట్లా కిందికి వంగిపోయింది, అన్ని గంటలు కూర్చొని ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ రాలేదు. ఏం చేస్తాం, అంతేనా? ఓకే రాలేదు. ఇందాక చెప్పాను దేకడం మొదలెట్టాను. ఒక చిన్న ఆ జాబ్ పైన కూడా ఇష్టం పోయింది నాకు. రైల్వేలో జాబ్, సెక్యూర్ జాబు, పర్లేదు సుమారుగా జీతం. కానీ అక్కడికి మళ్ళీ పోవడం అంటే నా పరాజయాన్ని నేను ఒప్పుకున్నట్టుగా లెక్క. ఆ బిల్డింగే నాకు అలా అనిపించేది. సెల్ఫ్ రెస్పెక్ట్ మళ్ళీ నేను అంటే ఏదో ప్రతి దగ్గర మీ దగ్గర అదే కనపడుతుంది సార్. అంటే నేను అండర్ ఏజ్ పిల్లలతో పాటు మళ్ళీ 10th చదవాలా, నేను 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయింది మళ్ళీ నేను 3 ఏళ్ళు వెనక్కి పోయి పిల్లలతో ఎంబీబీఎస్ సీట్ రాయాలా, నేను వద్దని అనుకున్న యూనివర్సిటీలోకి వెనక్కి వెళ్ళాలా, నేను వద్దని అనుకున్న రైల్వేస్కి మళ్ళీ వెళ్ళాలా. వాచెస్కి కాస్త మసాలా వచ్చేది చెప్తాను, తగ్గేదేలే. చిత్తూరు స్టైల్లో కమిట్ అయితే నా మాట నేను విన్నాను. 2 సినిమా డైలాగ్ అది నాకు ఇప్పుడు తమాషగా అనట్లేదండి, సినిమాల్లో వచ్చిన తర్వాత నాకు ఆలోచిస్తే కొంతవరకు నా మనసు అంత కాదు కానీ మనస్తత్వం ఇదే అనిపించిందండి. దెబ్బతీసింది నా ప్రయత్నం. రైల్వే జాబ్ పోతే మళ్ళీ ఇంకా రాజీ కింద లెక్క. జీతం బాగుంది, సెక్యూరిటీ, డిఫరెంట్గా వెళ్ళాలి. ఏం చేద్దాం, కిరాణా షాప్ పెట్టాలని ఆలోచన. కానీ అది నా ఆప్టిట్యూడ్ కాదు. మెల్లగా నేను కోచింగ్ తీసుకుని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే చాలామందికి గైడెన్స్ ఇచ్చేవాడిని. నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నేను గైడెన్స్తో పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్ వెళ్ళిపోయారు, ఐఏఎఫ్ఎస్ వెళ్ళారు, మంచి టాప్ సర్వీసులకు వెళ్ళారు. కొంతమంది అయితే రిటైర్డ్ అయిపోయారు కూడా, నాకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెద్ద. మళ్ళీ అయ్యో అబ్బాయి మళ్ళీ టీచర్ అయ్యారు. బై డిఫాల్ట్ టీచర్ అయ్యాను. ఏ రోజైనా వద్దనుకున్నారా సార్, నాకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ వద్దు అని చెప్పి అనుకున్నారా, లేకపోతే ఒక్కసారి నేను ఇన్ఫ్యాక్ట్ ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఫార్మల్గా ఎంటర్ కావడానికి కూడా మళ్ళీ నాకు దెబ్బలే. మా గురువు గారు డాక్టర్ ఎస్ రావు గారు చాలా గొప్ప ఆయనండి. ఒక దశలో ఆయన శిష్యులు 22-23 రాష్ట్రాల్లో ఆయన శిష్యులు చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఓకే, ఐఏఎస్ అంటే ఆయనే డాక్టర్ ఎస్ రావు. ఓకే, అసలు ఆయన టీచింగ్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓకే, రాజ్భవన్ రోడ్లో నేను అక్కడే కోచింగ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి తీసుకున్నాను. ఇది 3 సార్లు పోయిన తర్వాత నాకు ఆంథ్రోపాలజీలో పీజీ ఉంది, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఉంది. ఆంథ్రోపాలజీని నేను ఒక సబ్జెక్టుగా సివిల్స్లో రాసి మంచి మార్కులు సాధించాను. ఓకే, వెళ్ళి కలిస్తే ఆయన కొంచెం వెటకారంగా నవ్వారు. నువ్వా సివిల్ అంటే ఇంగ్లీష్లో యూ వాంట్ టు టీచ్ సివిల్ సర్వీసెస్ అన్నారు. నాకు ఇంకా ఆ నిమిషం ఎంత నిరుత్సాహం వచ్చిందో. సినిమాటిక్ భాషలో చెప్పాలని అంటే ఏ పాయింట్ని టచ్ చేయకూడదు అదే పాయింట్ని టచ్ చేశారు. రాజ్భవన్ రోడ్లో ఉండేదండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా మార్చేశారు. అక్కడ ఆ పైకి వెళ్తే విల్లా మేరీకి కొంచెం దగ్గరగా ఉండేది. వచ్చి బయట కాంపౌండ్ వాళ్ళు ఉండేది, అక్కడ కొద్దిగా పెట్టకూడదు అంటారు. దానిపైన కూర్చున్నాను. ఒక 3 నిమిషాలు పట్టింది నాకు నేను తమాయించుకోవడానికి. నేను ఎప్పుడూ ఆత్మహత్యలు ఆలోచించాను. చూస్తే పైన NIAS అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అప్పటిదాకా ఆ కోచింగ్ సంస్థ గురించి నేను పెద్దగా వినలేదు, ఎవరో అన్నారు ఒకసారి. అక్కడికి వెళ్ళాను. ఇంకేముంది, అన్ని అవమానాలు వచ్చినాయి, గాయాలు అయినాయి, అవమానాలు వచ్చినాయి. పోతే అడుగుదామని పోతే ఆయన లేడు అప్పుడు. పెద్ద ఆయన తెలుగు అకాడమీకి డైరెక్టర్గా ఉండాలి, వెల్చాల కొండలరావు అని. వారం తర్వాత వస్తారు, వాళ్ళు కరీంనగర్ వాళ్ళది, అక్కడ అప్పటికి భూస్వాములు. వారం తర్వాత రమ్మన్నారు. వెళితే నా అదృష్టం అనండి, బ్రేక్ అక్కడితో బ్రేక్ అండి. ఓకే, ఓకే అమర్నాథ్ అన్నీ విని మీరు ఆంథ్రోపాలజీ చెప్పండి అన్నారు. సూపర్. అప్పటి నుంచి ఇప్పటిదాకేమో పూర్తిగా ఐరన్ లెగ్ అండి.
ఇంకా అప్పటి నుంచి గోల్డెన్ లెగ్. సో ఎప్పుడు ఇక్కడ వచ్చింది సెంటిమెంటల్ break? మాడాలంటే అప్పుడు పెళ్ళయింది నాకు. అంటే నా జాతకం నేను ఐరన్ లెగ్ ఉండి మా మిస్సెస్ అలా కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకున్న ఇంటర్ప్రిటేషన్స్ మన చేతిలో. బట్ ఇంకా ఆ తరువాత ఎప్పుడు వెనుతిరుగు చూడలేదండి. నేను బిఎడ్ ఎంట్రన్స్ కానీ లేకపోతే తర్వాత గ్రూప్స్ రాద్దాం అనుకున్నటువంటి నా డిగ్రీ అయిపోయిన తర్వాత చేసుకున్నప్పుడు మీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అందరికీ కూడా ఏందిరా అంటే ఒకే డెస్టినేషను ఎపెక్స్. అలా వరుసగా పవన్ గారు 10 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఇలా వరుస పెట్టి ఎగ్జామ్, ఎంపీడీఓ, మళ్ళీ ఇంకోసారి గ్రూప్ 1, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, వరుసగా 10 సార్లు స్టేట్ ర్యాంకులు వచ్చింది. ఒక దశలో ఏమైందంటే డిఎస్సి కోచింగ్ 24 బ్యాచ్లు వేసాం ఒకేసారి. సార్ అఫ్కోర్స్ కొన్ని బ్యాచ్లు చివరిలో ఉన్నాయి, కొన్ని బ్యాచ్లు బిగినింగ్లో ఉన్నాయి. ఇంకా ప్లేస్ లేదు, లెక్చరర్స్ లేరు. ఆపేస్తే ఆ రోజు దాదాపు ఒక 60-70 మంది మార్నింగ్ వాళ్ళ వచ్చారు. సీట్లు ఏమైనప్పటికీ ధర్నా చేశారంటే ప్రేమపూర్వక ధర్నా. మాకు సీట్ కావాలి, సార్ మేము చచ్చిపోతాం సార్, మీరు ఏమైనా చేయండి సార్, సీట్ ఇవ్వాలి అంతే. ఇది ఎక్కడ అభిమానం రా తండ్రి అని నాకు ఒకసారి అభిమానం ఎక్కువ ప్రేమ కూడా తట్టుకోలేవు. సో ఆ దశకి వెళ్ళానండి. అక్కడ మళ్ళీ దేవుడు దెబ్బేస్తాడు. వస్తున్నాను సార్. అదే ఉత్తుంగం అంటే బహుశా 2000 ప్రాంతంలో 95 నుంచి 2000 దాకా మీ సంస్థ అనేటువంటిది ఒక క్రేజ్. వాస్తవం, నేను జాయిన్ అవుదాం అనుకున్నటువంటి సందర్భాలు కాంపిటేటివ్ సక్సెస్ కాలేజీలోనే పూర్తి చేసుకున్నా. అంత పీక్లో ఉన్నటువంటి దాన్ని అబ్రప్ట్లీ ఆపేసి ఐఏఎస్ ఐపీఎస్ని తయారు చేసినటువంటి అమర్నాథ్ సారు ఎల్కేజీ యూకేజీ పిల్లల పలకబడి ప్రస్థానం ఏంటి? బహుశా అప్పటిదాకా లేదు కానివ్వండి, ఆ సివిల్ సర్వీసెస్ పాఠాలు చెప్పిన మెచ్యూరిటీకి నాకు ఒక రకమైన విజన్ డెవలప్ అయిందండి. ఏం జరగబోతుందో ఇప్పుడు చెప్తున్నాను, ఫేస్బుక్ ద్వారా ఏం జరగబోతుందో చెప్తున్నాను. అది అప్పటికే వచ్చిందండి. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ పరీక్షలు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ అయితే ఉంటుంది కానీ వాటి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా స్టేట్ సర్వీసెస్ బాగా తగ్గిపోతుందన్న నమ్మకం, ఆలోచన నాకు వచ్చింది. దాంతో ఆ ఫీల్డ్నే అంటే వెంటనే వదలట్లేదు కానీ మరో సెక్యూర్ ఫీల్డ్కి వెళ్ళాలని తారక రామ థియేటర్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, హైదరాబాద్లో. దానికి ఎదురుగా ఒక షట్టరు బేరం అయిపోయింది, రెంట్ కుదిరిపోయింది, ఇంటర్నెట్ సెంటర్ పెడదామని. ఓకే. వాడు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి దొంగతనం చేయడం, అడుక్కోవడం తప్పించి ఉదర పోషణార్థం ఏమైనా చేయొచ్చు అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఫిలాసఫీ. ఇంటర్నెట్ కేఫ్లోకి పెడదాం, అందరికీ అందుబాటులో ఉంటుంది, మనకు అంత ఇంత ఆదాయం వస్తుందని. అక్కడ వాడు 12 నెలల అడ్వాన్స్ అడిగాడు. ఓకే. నాకు అది టూ మచ్ అనిపించింది. 3 నెలల అడ్వాన్స్ ఇస్తానంటే వాడు బహుశా వాడు 6 ఒప్పుకునుంటే నేను ఇంటర్నెట్ సెంటర్ పెట్టినవాడిని, స్లేట్ స్కూల్ ఉండేది కాదు, స్క్రిప్ట్. వాడు కాదన్నాడు. అంత కరాకంటే కాదంట, పోరా నేను పెట్టనని చెప్పి నేను బయటకు వచ్చేసాను. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలంటే చివరికి బడి పెట్టాలి. బడి పెట్టాలంటే నా దగ్గర అప్పటికి గ్రూప్ 1 ఈ 8 ఏళ్ల కోచింగ్లో ఒక 25 lakhs ఉంది. దాన్ని వివేకానంద నగర్ కాలనీలో ప్లాట్ కొనేసాను. ఇన్ఫ్యాక్ట్ 2000 సంవత్సరంలో ఏమైందంటే ఇంకా బ్యాచ్లు పడతాయని నేను లెక్చరర్స్కి ఇవ్వకుండా అది ఇన్వెస్ట్ చేశానండి. ఇంకా రాబోయే బ్యాచ్ల్లో పేమెంట్స్ లెక్చరర్స్కి ఇద్దామని. అప్పుడు ఎంత దరిద్రం ఎదుర్కొన్నామంటే మా అమ్మ నాన్న టీచర్స్ని ఎప్పుడూ కొరత ఎదుర్కోలేదండి. మా మిస్సెస్కి సండే రోజు ఏంటి పప్పు చేసామంటే చికెన్కి డబ్బులు లేవనేది. ఇంటి నడవకుండా మొత్తం మా మిస్సెస్ నాగలన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చిలకలగూడ బ్రాంచ్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. బహుశా వివేకానంద నగర్ కాలనీ ప్లాటే నాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది అని ఖచ్చితంగా దాన్ని అమ్మేశాను. డబ్బులు 25 lakhs కొద్దిగా తక్కువ చేతిలో ఉంది. ఏం చేయాలి, పెద్ద డబ్బులు అది, కానీ సిటీలో చేసి వాళ్ళ ఇవన్నీ ఇచ్చేసారు. ఏది మన ఫ్యాకల్టీకి అందరికి సెటిల్ చేసేసి వైండ్ అప్ చేసేసారు. 24 ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. ఇన్స్టిట్యూట్ ఉందండి. 2013లో వైండ్ అప్ చేసాం. ఆ తర్వాత డిఎస్సి బ్యాచ్లు చాలా ఉధృతంగా నడిచినాయి. నేను 2 పడవల ప్రయాణం చేశాను 2013 దాకా, ముఖ్యంగా 10 దాకా. 2001లో స్లేట్ ఎస్టాబ్లిష్ చేశానండి. ఈ డబ్బుల్ని పెట్టి కొందామంటే స్కూల్కి పెద్దామంటే సరిపోవట్లేదు. సిటీలో ఏ బిల్డింగ్ కొన్నా కనీసం అప్పటికే 60, 70, 80 లక్షలు ఉంటుంది. ఓకే. ఇంక వదిలేశాను.
అప్పుడు తిరుపతి దర్శనంకి వెళ్ళాం. మళ్ళీ సెంటిమెంటల్గా చెప్తున్నాను. వచ్చింది ఒక ఐడియా వచ్చిందండి. అవును, మనం సొంత బిల్డింగ్లే పెట్టాలా, అద్దె బిల్డింగ్ చేసుకోవచ్చు కదా అని ఓకే. ఆ బషీర్బాగ్లో అద్దె బిల్డింగ్ దొరకడం, వెంటనే స్కూల్ స్టార్ట్ చేయడం. ఓకే. మొదటి సంవత్సరం 72 అడ్మిషన్స్, ఓకే. రెండో సంవత్సరానికి 3 రేట్లు కావడం, ఓకే. మూడో సంవత్సరానికి మళ్ళీ 3 రేట్లు కావడం, 1000+ కావడం. ఆ తర్వాత నా కష్టాలు దేవుడికి కూడా వద్దు, చెబితే ఎగ్జాగరేషన్గా ఉంటుంది. ఏది స్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ కష్టాలు? ఇది వేరే కష్టం, ఇది అతి కష్టం. ఓకే. నాకు ముఖ్యమంత్రులు తప్పించి ఓకే. ఏ పేరైనా చెప్పండి, మంత్రులు, ఓకే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఓకే, స్లేట్లో అబిట్స్లో సీట్ కావాలని పోయి, సో ఓన్లీ సీట్ కోసం. స్వీట్ పెయిన్స్ అన్నమాట ఇవి కూడా. ఇది కూడా ఒక రకమైన పెయిన్ అండి. అక్కడ ఏమో ఎపెక్స్లో మాకు కోచింగ్ సెంటర్లో సీట్ ఇమ్మని చెప్పేసి జనాల ధర్నా, 2004 ఇక్కడేమో పెద్దలందరి దగ్గర నుంచి ఆ ప్రెషర్ మొదలైపోయింది. ఓకే. ఇందాక చెప్పాను, ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. అమీర్పేటలో పెట్టాం, తర్వాత కర్మన్ ఘాట్ అది ఎల్బీ నగర్లో పెట్టాం. ఇప్పుడు మొత్తం 8 స్లేట్ బ్రాంచ్లు, ఒక కాగ్నిబోట్ అనేది ఉంది. సరే, ఈ స్కూల్ ప్రస్థానంలోకి నా జోన్, అది నా ఇంట్రెస్ట్ జోను, దానిలోకి వెళ్ళబోయే కంటే ముందు ఇంకొద్దిగా పర్సనల్ లైఫ్. మీ ఇంట్లో మీకు పెంపుడు జంతువులు ఉన్నాయి, బ్రౌనీ, తర్వాత బ్లాకీ, శ్వేత, తర్వాత వాటితో మీ ఆప్యాయత, వాటిని చూస్తూ ఉంటే ఇది ఎక్కడ ప్రేమరా బాబు అని అనిపిస్తుంది. ఏంటి సార్ అది? పవన్ గారు, అదేంటో తెలియదు. నేను ఎప్పుడు చాలా శాస్త్రీయంగా చెప్తుంటానండి. నా సెంటిమెంట్ని బయట పెట్టను. బహుశా మీరు అయ్యప్ప డ్రెస్లో ఉన్నారు, మరి ఆ ప్రభావం ఏమిటో తెలియదు, కానీ ఇది కూడా సెంటిమెంటల్గానే చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే అదే పాయింట్. మాకు 2 అమ్మాయిలండి, కృతిక, రితిక. ఒక అమ్మాయి చిన్నప్పుడే. అవునండి, ఆమె రితిక చిన్నప్పుడే ప్రాబ్లంతో కొద్దిగా పుట్టింది. చాలా కష్టపడింది, తాను మమ్మల్ని కష్టపెట్టింది. అంటే ఆమె సంరక్షణ. 8వ ఏట 2005లో చనిపోయింది. స్లేట్ పెట్టిన తర్వాత? అవునండి, 4 ఏళ్ల తర్వాత. అప్పటికి స్లేట్ అమీర్పేట కూడా పెట్టాం. ఓకే. చనిపోయింది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నేను చాలా మట్టుకు, బట్ నేను కష్టాలు చెప్పాను కదా, 10వ క్లాస్ నుంచి నా కష్టాలు. సమాజాన్ని అంతా చూసి ఆ పాటికి రాడిదేలిపోయారు. నేను తట్టుకున్నాను. మా మిస్సెస్ అయితే జీవోత్సవం వల్ల మారిపోయింది. 2010లో అండమాన్ టూర్ వెళ్ళాం. పోర్ట్ బ్లేయర్లో ఒక మంచి హోటల్లో ఉన్నాం. అప్పుడు మా అమ్మాయి 8వ క్లాసు 9వ 10వ క్లాస్ అని కరెక్ట్గా గుర్తులేదండి, స్కూల్లోనే ఉంది. ఉంది. ఆ హోటల్లో పిల్లలు మియావ్ అంటూ వచ్చాయి. మా అమ్మాయి భయపడి కాళ్ళు కుర్చీపైన కూర్చోబెట్టుకుంది. ఇదేంట్రా, మన పల్లెటూరు నుంచి వచ్చాం, జంతువులంటే భయం లేదు, ఈమెంత భయపడుతుందని ఆమెకు జంతువుల్ని పరిచయం చేద్దామని కాస్త ఆ పిల్లల్ని మళ్ళీ పిలిచి ఏదో చికెన్ ఆమె తింటున్నది పెట్టి ఈమె చేత కొంచెం వాటిని అట్లా భయం పోయేలా చేశాను. ఆమె హైదరాబాద్కి వచ్చింది, నేను ఒక పిల్లిని కొనుక్కోవాలండి. ఓకే. సరే కొనింది. అది 2 నెలల్లో చనిపోయింది. మళ్ళీ ఇంకోటి, అది 2-3 నెలల్లో పోయింది. ఇంకోటి, అలా ఒక 7-8 నెలల్లో 9 నెలల్లో 3 పిల్లలు చనిపోతే మా మిస్సెస్ మళ్ళీ మన ఇంట్లో పిల్లలు ఉండరు అని మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది. ఓకే. ఆ దశలో జెస్సీ అని ఒక కుక్క పిల్లని ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాం. ఓకే. మా మిస్సెస్ ఇప్పటికీ ప్రగాఢంగా నమ్ముతుందండి, జెస్సీ చనిపోయిన రీతిగా జెస్సీగా తిరిగి వచ్చిందని. ఇప్పటికీ ఎవరు చెప్పినా నమ్మదు, ఇప్పటికీ ఆమె స్ట్రాంగ్ అనుకుంటుంది. జెస్సీ పిల్లలు బ్లాకీ, బ్రౌనీ. బ్లాకీకి మళ్ళీ పిల్లలు. ఇప్పుడు మేము సిటీకి దూరంగా ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నాం. అందులో 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఇంటికి జెస్సీ ఆర్చిడ్స్ అని, ఓకే, ఫస్ట్ ఫ్లోర్కి బ్లాకీ ఫ్లోర్ అని, ఓకే, సెకండ్ ఫ్లోర్కి బ్రౌనీ ఫ్లోర్ అని, ఓకే, థర్డ్ ఫ్లోర్కి శ్వేత శ్యామ ఫ్లోర్ అని, తిల్లు టెర్రస్ అని పేరు పెట్టాం. చనిపోయిన జెస్సీకి, బ్లాకీకి సమాధి కట్టాం. మా నాన్న సమాధి ఎక్కడ ఉందో దాని పక్కనే సమాధి ఉంది. మా సొంత బిడ్డల్లా చూసుకున్నామండి. ఇలా చూస్తే మాకు ఇప్పుడైతే మా అమ్మాయి పిల్లలు ఉన్నారు, కానీ రితికా చనిపోయిన తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు ఇంట్లో పిల్లలుగా జెస్సీ, ఆ తర్వాత వాడి పిల్లలు మెదిగారు. ఇంట్లో తెచ్చేంత వరకే కుక్క, ఇంట్లో తెచ్చాక అది మన ఇంటి బిడ్డ అయిపోతుంది అనేది జగమెరిగిన సత్యం. బయట నుంచి చూసే వాళ్ళకి అది తెలియదు, కానీ అంతగా మనుషులను ఆకట్టుకుంటాయి. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. మా ఇంట్లో వినాయక చవితికి సరదాగా పత్రిక తీసుకురావడానికి వెళ్తే వేణుగోపాల స్వామి గుడిలో పొదల మధ్యలో ఒక కుక్క ఉంది. వినాయక చవితి రోజు తీసుకొచ్చాం కదా అని. ఈ బాధని ఉపశమనానికే మా నాన్నగారికి అప్పుడు స్టంట్ పడింది. మేమిద్దరమేమో ఎక్కడో ఉంటున్నాం. సో ఈ పెంపుడు జంతువులు ఉండటం మూలంగా స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనేది
అందరికీ తెలిసిన scientific. సైంటిఫిక్గా ప్రూవ్డ్ వన్. వాటితో ఉన్న ఆప్యాయత, వాటి అసలు అవి ఇప్పుడు మాకు గోశాలలో ఆవులు అవి అసలు ఆ లోకమే వేరు. తీసుకొస్తే మా అమ్మ, మేమిద్దరం పక్కన పోయాం, దానికి గణ అని పేరు పెట్టాం, వినాయక చవితి రోజు వచ్చిందని. అన్నం తినిపించను. తర్వాత ఒకానొక దశలో భయపడ్డాను నేను, అమ్మో ఇవి వెళ్ళిపోతే, వాటి లైఫ్ స్పాన్ 9-10 ఏళ్ళు, అవి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఎంత డిప్రెషన్ అవుతారో అని చెప్పి చివరి సందర్భాల్లో వాటిని మన వేటి దగ్గర బయట ఉంచేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. మొత్తానికి ఆ ఇదిని పూర్తి చేశాయి వాటిని. అందుకే అవంటే చాలా చూశాను సార్ నేను, చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే సెలబ్రేషన్ అంటే ఇంత అగాధాన్ని పూడ్చాయి, పూర్తిగా పూడ్చిందండి. ఇప్పటికి కూడా వెనుతిరిగి చూస్తే అదేదో గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. ఇంకా తమాషా చెప్పాలంటే, ఇప్పుడు మా మిస్సెస్ జెస్సీ చనిపోయింది కదా, రితికా జెస్సీగా పుట్టిందని. జెస్సీ ఇప్పుడు వేదాంశగా పుట్టిందని, మా చిన్న మనవడుగా పుట్టిందని ఇంకా ప్రగాఢంగా నమ్ముతుంది. తమాషా ఏంటంటే, వాడు ఇప్పుడు 2.5 years ఏదైనా వాసన చూసి చెప్తాడు. ఓకే అమ్మమ్మ చూసి నువ్వు అక్కడికి పోయావు కదా అంటాడు. కొన్ని సైంటిఫిక్గా ఉండవు కానివ్వండి, అది ఏంటో మరి అట్లా వాసన, ఈజ్ స్మెల్ కింగ్. ఓకే, అందుకే జెస్సీ బుద్ధి లేదు పోలేదు వీడికి అని అంటుంటుంది. అంటే సార్ ఇప్పుడు నేను అన్ని అశాస్త్రీయం అనుకుందాం, నేను బిలీవర్ని సార్, అందుకని నేను నమ్ముతా. పోనీ అశాస్త్రీయమే అనుకుందాం, చంపే సైన్స్ కంటే బతికించే అశాస్త్రీయమే బెటర్ కదా. అంతేగా. అదర్వైజ్ మా మిస్సెస్ పరిస్థితి ఊహించుకోలేను. 2010 తర్వాత 5 ఏళ్ళు ఆ స్ట్రెస్కి, ఆ తర్వాత అసలు పూర్తిగా డైనమిక్ అయిపోయింది. ఇప్పుడు జిమ్కి వెళ్తుంది. అక్కడికే వస్తాను సార్. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం దాకా అమర్నాథ్ సార్ వేరు, మీరు డయాబెటిక్ రివర్సల్, దాని తర్వాత వయసు చెప్పడం వద్దులే కానీ వయసు ఈజ్ ఏ నెంబరు, 6 ప్యాక్ బాడీని తీసుకొని రావటం, ఏది కూతురు పెళ్ళై మనవలు ఉన్నటువంటి దాంట్లో ప్రతిరోజు జిమ్కి వెళ్ళటం, ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి మోటివేషన్ ఎక్కడి నుంచి సార్? సవాళ్ళు విసిరితే నేను చాలా సివియర్గా రియాక్ట్ అవుతాను. సవాల్కి చూస్తాను. అదర్వైజ్ నా బతికే లేదండి. చూసి చెప్పాను కదా 10th క్లాస్ నుంచి అన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ వచ్చాను. సో సవాల్ వస్తే ఇది ప్రకృతి విసిరిన సవాలు. ఓకే, 2010 కేరళ టూర్ నుంచి బహుశా 5 సంవత్సరాలు మా అమ్మాయి చనిపోవడం వల్ల నా ఒంట్లో వచ్చిన స్ట్రెస్, ప్రధాన కారణం స్ట్రెస్ అండి. చాలామంది అనుకుంటారు డైట్ నో డౌట్, మనం తినే తిండి నో డౌట్, బట్ డయాబెటీస్కి నెంబర్ 1 రీజన్ స్ట్రెస్. 5 ఏళ్ళు స్ట్రెస్ గురి కావడం వల్ల కావచ్చు. నేను అప్పుడు ఏదో ప్రసాద్ ఐమాక్స్లో వెళ్తే అక్కడ బయట చెక్ చేసేవాళ్ళు, ఏదో 50 రూపాయలు చెక్ చేస్తే నేను డయాబెటిక్ ఎర్లీ స్టేజ్లో ఉన్నానని చెప్పారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఆయన మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు రాశారు. ఒక 6 నెలలు తీసుకుంటే నేను అప్పటికి ఏనుగులా ఉండేవాడిని, ఇట్లా పీనుగులా అయిపోయాను. బహుశా తినుంటే కరోనా ఫస్ట్ వేవ్లోనే పైకి వెళ్ళిపోయి ఉండేవాడిని నేను. అప్పుడు విపరీతంగా చాలా ఇన్డెప్త్గా స్టడీ చేశాను. నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే డయాబెటీస్ జస్ట్ ఒక లైఫ్ స్టైల్ డిజార్డరు. లైఫ్ స్టైల్స్ని మార్చుకుంటే దీన్ని కాంకర్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. 2010 26 16 ఏళ్ళు ఇంత మందు లేక, ఇంత మాత్ర లేక, కేవలం డైట్తో, ఇప్పుడు మీరు తెప్పిస్తే నేను ఇంత స్వీట్ తినమంటే తింటాను. ఆ స్థితికి వచ్చి, అంటే ఇది ఒక రోజులో అయిపోదండి, రోజు ఒక లైఫ్ స్టైల్ ఇది మార్చుకోవడం వల్ల నేను అప్పుడప్పుడు స్వీట్లు తింటాను. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఖచ్చితంగా ఒక చిన్న ఫ్రూట్ తీసుకుంటాను, సాయంత్రం ఇంకొక ఫ్రూట్ తీసుకుంటాను. నాకు ఏమి షుగరు, డయాబెటీస్, బీపీ, ఆ మధ్యలో బీపీ వచ్చింది కొద్దిగా, అది కూడా పోగొట్టుకున్నాను. ఇది బాగానే ఉంది సార్. అసలు 6 ప్యాక్ ఏంటి? ఇంకొక సవాల్, ప్రకృతి ఊరుకుంటుందండి, దాని ప్లాన్ ఏంటో అర్థం కాదు. కానీ 2020 మార్చిలో లాక్డౌన్ మొదలైంది, కరోనాకు సంబంధించి ఇక నా వీడియోలు, నా పోస్టులు చాలామందికి తెలుసు. 2020 నవంబర్ నాటికి నేనే ఒక పేషెంట్ అయిపోయాను. ఆ కేబీఆర్ పార్క్కి వెళితే అక్కడ బయటకు వచ్చేటప్పటికి కళ్ళు తిరిగింది. ఇంటికి వెళితే స్నానం చేసుకుంటున్నప్పుడు 2-3 సార్లు వాతి కావడం, 3-4 సార్లు లూజ్ మోషన్ కావడం జరిగింది ఆ 10 నిమిషాల్లో. వచ్చి పడుకున్నాను బెడ్ పైన, రాత్రి 7:30 టైము. ఒక అరగంటలో అన్నీ సెట్ అయిపోయింది. మరుసటి రోజు సోమవారం నేను స్కూల్కి వెళ్ళిపోయాను మామూలుగా. కానీ మా అమ్మాయి, మా మిస్సెస్ వదిలిపెట్టలేదు, ఏదో ఉంది అని చెప్పి సిమ్టమ్స్ అన్ని డాక్టర్కి చెప్తే ఆయన ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉందన్నాడు. ఓకే, సరే పోదామని మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లారు. సన్షైన్ హాస్పిటల్
సింధి కాలనీ సికింద్రాబాద్. నేనే కార్లో వెళ్ళాను, నేను నడుచుకుంటూ లోపలికి వెళ్తే వాళ్ళు పడుకోమన్నారు, ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, నాకు నిద్ర పట్టేసింది. ఇప్పుడు సాయంత్రం మెలకు వచ్చింది, ఎక్కడో బాగా చూస్తే ఎక్కడో అనిపించింది, మళ్ళీ నిద్రపోయాను, తినేసి నిద్రపోయాను. ఐసీయూ అని అర్థమైంది కానీ సగమే అర్థమైంది అప్పటికి. మరుసటి రోజు నా మొబైల్ పక్కనే ఉంది, చూస్తే మా అమ్మాయి మా స్కూల్ గ్రూప్లో ఎగ్జిక్యూటివ్స్ పెట్టింది, మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు షైన్ ఐసీయూలో ఉన్నాడని. బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. మెదడు ఏమనాలి, గుండెపోటులాగా మెదడు పోటు. ఓకే. అది వస్తే పక్షవాతం వచ్చేస్తుంది, బెడ్ రిడన్ అయిపోతారు. ఓకే. నాకు మామూలుగా ఉంది, కానీ నేను చూశాను సార్ 2 రోజుల తర్వాత మళ్ళీ చెక్కులు సంతకం పెడుతున్నారు కనపడ్డారు. మామూలుగా ఉంది. ఆ 2 రోజులు పెద్ద యుద్ధం నడిచింది షైన్ హాస్పిటల్లో. నేను టాయిలెట్కి పోతానంటే వాళ్ళు తీసుకొచ్చి బౌల్ ఇచ్చారు, ట్రై చేస్తే నాకు రాలేదు అట్లా. అమ్మ ఐసీయూలో ఉంటూ మీరు టాయిలెట్కి ఎట్లా పోతామన్నారు. నాకు కూర్చోవడానికి ఇష్టం లేదు, నిలిచి కూర్చున్నాను. నా కోసం మ్యాగజైన్స్ అంటే డాక్టర్ గారు హెడ్ తెలుసు కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వచ్చినాయి, కొన్ని మ్యాగజైన్స్ తెప్పించారు, అది చూస్తున్నాను. వాళ్ళు ఏంటంటే మీకు ఒక చోట క్లాట్ ఉంది, అది మూమెంట్ బట్టి మీకు సడన్గా సర్జరీ చేయాల్సి రావచ్చు, ఐసీయూలో ఉంటే సర్జరీ వెంటనే చేస్తాం, పక్క రూమ్ షిఫ్ట్ చేస్తే లేట్ అయిపోతుంది, మళ్ళీ మీకు అబ్జర్వేషన్లో ఉండాలి కంప్లీట్గా అని చెప్పేసి. నాకు 3వ రోజు గడిచింది. ఒక డ్యూటీ డాక్టర్, ఆమె అప్పుడే ఎంబీబీఎస్ బహుశా చేసింది, అమెరికాకి వెళ్ళే ప్లాన్ చేసుకుంటాం, వచ్చి నన్ను అడిగేది, అమర్నాథ్ గారు ఐసీయూలో మీరు నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారండి. ఆమె అడిగినప్పుడల్లా నాకు ఎక్కువ వచ్చేది. నాకు మామూలుగా ఉంది, ఈ పక్క చూస్తే ఒక ఆయన కోమా, ఆ పక్క డంగు టింగు అని ఆ కేరళ నర్సులు డింగ్ డాంగ్ అనేసి, ఈ వాతావరణం రా నేను అనుకున్నాను. 3వ రోజు వాళ్ళతో కొట్లాడడం అంటే ఏదో వైలెంట్ కాదు, ప్లీజ్ సార్ అని చెప్పి పక్క రూమ్ షిఫ్ట్ చేశారు నన్ను. అక్కడ 3 రోజులు ఉన్నాను. డాక్టర్ గోపాల్ గారు న్యూరో సర్జన్, 6వ రోజు పిలిచారు, 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ. కొన్ని టెస్టులు పెట్టారు, ఇలా అని ఏదో నడవమన్నారు, ఇది అన్నారు. ఆయన చెప్పారు, మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఎవ్వరు నమ్మరు, మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్న నాకే నమ్మకం ఉండదు. ఓకే. మా మామగారికి ఇక్కడే క్లాట్ వచ్చింది, ఆయన గత 15 సంవత్సరాలుగా బెడ్ రిడన్గా ఉన్నారు. ఇంకొక పేషెంట్ నేను సర్జరీ చేశాను, ఆయన కోలుకుంటున్నారు కానీ చాలా ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది, ఆయన ఇంకా పూర్తిగా చేతులు కాళ్ళు ఆడడం లేదు, మీకు ఎక్కడ ముక్క ఇది లేదు, కాకపోతే అమర్నాథ్ గారు జాగ్రత్త, మీరు తెగ వాకింగ్ చేస్తారని విన్నాను, ఒక 1 year పాటు వ్యాయామాలకు దూరంగా ఉండండి అని చెప్పారు. ఓకే. డాక్టర్ గారు చెప్పారు, ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చాను. సాయంత్రం 3:45 అవుతుంది, డ్రెస్ మార్చుకున్నాను, కేవీఆర్ పార్క్ మళ్ళీ వాకింగ్ పోయాను. సరిపోయింది. వారం రోజుల్లో మళ్ళీ తగ్గేదేలే. స్టీల్ జిమ్లో చేరాను, కేవీఆర్ పార్క్ వెనకాల ఉంది. ఓకే. అక్కడే అల్లు అర్జున్ అలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఓకే. అంటే నాకు ప్రకృతి సవాల్ విసిరింది. బ్లడ్ క్లాట్ అంటే ఏంటి, ఎక్కడో నాలో నేను ఇంకా ఆ కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతోంది, బీపీ కొంచెం పెరిగింది అంటే నా బాడీ సరిగ్గా లేదు, దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మందులకు నేను నెగిటివ్ కాదండి, అవసరమైతే మందులు, ముందు యత్నం ప్రయత్నం డాక్టర్ యత్నం, ఆ తర్వాత దైవయత్నం. కాబట్టి ముందు నా చేతిలో చేసుకోవాలని నేను పోయాను. ఇంకా అక్కడ మా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది, డైట్ మారిపోయింది. మీ జీవితంలో ప్రతి సవాలు మీకు ఒక అవకాశంగా మార్చుకున్నానండి. దేవుడు అవకాశం ఇచ్చాడు, అలాగైనా చెప్పుకోవచ్చు. సార్ ఇక్కడ ఆ స్థితి అంటే మామూలుగా మీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మంచం మీద ఉన్నారు, హైలైట్గా ఉన్నారు, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి అంశము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మన మానసిక స్థితే మనల్ని కింద పడేయటం కానీ పైన లేపుతాం కానీ. ఏం చెప్తారు ఆ స్థితిలో ఉన్న? ముందుగా ఒకటండి, నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాను. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నా అలాగా నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే ఆసుపత్రికి వెళితే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, వాళ్ళు కొన్ని 2-3 గంటల లోపల ఇస్తే దాని ప్రభావం నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. అమర్నాథ్ సార్ 2 రోజులు ఉన్నాడు కదా, నేను కూడా ఉంటాను 2 రోజులు అంటే అది నా అదృష్టమో ఇంకోటో తర్వాత. కాబట్టి నేను నా దారిలో మీరు వెళ్ళొద్దు. నేను ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్ వస్తే సోమవారం అంతా బళాదూర్ స్కూల్కి వెళ్ళి తిరిగేసి మంగళవారం తీరుబడిగా హాస్పిటల్. అంటే ఆ మెడికల్ టెర్మినాలజీలో ఆ గోల్డెన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఆదివారం రాత్రి వెళ్ళి ఉండాలి నేను. ఓకే. ఆదివారం రాత్రి ఇంట్లో పడుకుని సోమవారం స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పడుకుని మంగళవారం వెళ్ళాను. ఇది మాత్రం ఎవరు ఫాలో కావద్దు. ఇక అందుకే అదృష్టం ఇంకోటి అన్నాను. ఇంకోటి ఏంటంటే నా అప్రోచ్ అండి, అప్పటికే నేను బాగా వ్యాయామం చేసేవాడిని, పాజిటివ్ దృక్పథం. అసలు నాకేమైంది సమస్య అనుకున్నాను, నవ్వుతూనే ఉన్నాను ఐసీయూలో. సో పాజిటివ్ దృక్పథంతో కొంతవరకు నేను సమాజానికి కరోనా టైంలో చేసిన సేవ అని ఇంకోటానండి. డెఫినెట్గా భగవంతుడు కరుణించాడు, అవకాశం ఇచ్చాడు.
నాకు ఒక సెకండ్ లైఫ్. నేను అప్పటి నుంచి 2 బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఓ మార్చ్ 18th నా బర్త్డే, ఓకే నవంబర్ 4th ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రోజు, ఐసీయూ నుంచి బయటకు వచ్చిన రోజు. ఓకే ఆ 3 రోజులు రూమ్లో ఊరికే టీవీలు చూస్తూ గడిపాం, కానీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన రోజు సర్జరీ అవసరం లేకుండా ఎలాంటి నన్ను ఇప్పుడు కూడా బ్రెయిన్స్ ఒకటి నన్ను ఇట్లా చూస్తారు జనాలు, వీడికి ఏమైనా కాలు పోయిందా అనేసి. నాకేమో పోయింది ఎట్లాగా. అప్పటిదాకా ఉన్న బైసెప్స్ వేరు, ఆ తర్వాత సూట్ వేసుకొచ్చాను, కానీ బైసెప్స్ వేరు, ట్రైసెప్స్ వేరు, బ్యాక్ వేరు, చెస్ట్ వేరు, అలా అంటే స్లోగా మార్చేసుకున్నాను. ఆ సవాల్ని 6 ప్యాక్ దీనిలోకి తీసుకొని వెళ్ళారు. చూస్తుంటాను సార్, నేను పిల్లలతో పాటు మీరు ఫీల్డ్ ట్రిప్, స్కూల్లోకి వద్దాం, ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ట్రెక్కింగ్ చేయటం కానీ, లేకపోతే ఆ మొత్తం ఆ ప్రదేశాలన్నింటినీ కూడా, అంటే ఈరోజు మీరు రాసేటువంటి పోస్టులు నేను ఇప్పుడు నాకు కూడా ఒక రకంగా కనువిప్పే అని చెప్పని అనుకోవచ్చు. నేను అనుకుంటూ ఉంటాను అనేక అంశాలు, అరే అటు ఇంటర్నేషనల్ అఫైర్సా, లేకపోతే సునామీలు వచ్చేటువంటి విషయమా, లేకపోతే కరోనా విషయమా, లేకపోతే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులా, ఈరోజు ఉదయం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉన్నటువంటి, అంటే అది హాట్ టాపిక్ కాబట్టి దాన్ని మనం మాట్లాడొద్దు, వదిలేద్దాము. సో అంటే ఈ యొక్క మొబైల్ ఎడిక్షన్, దీని గురించినటువంటి విషయాలతో ఎంత సామాజిక స్పృహతో ఓ చిన్ని విద్యార్థి అనేటువంటిది, వందే మాతరం శ్రీనివాస్ గారితో ఏంటి సార్, ఏం తట్టి లేపింది ఈ ఓ చిన్ని విద్యార్థి అనేటువంటి పాట ఈ తీసుకొని రావటానికి? నేను నిరంతర పరిశోధకుడిని, నిత్య విద్యార్థినండి. చదవడం అంటే పుస్తకాలే కాదు, సమాజమే అతిపెద్ద గ్రంథాలయం. నేను సివిల్ సర్వీసెస్కి డైరెక్టర్గా గ్రూప్ 1 కోచ్, సివిల్స్ కోచింగ్ ఇస్తున్నప్పుడు స్టార్ట్ చేసింది హిస్టరీతో, ఆంథ్రోపాలజీతో, కానీ ఆ తర్వాత అవసరం మేరకు, అంటే మీరు హోటల్ పెడితే, రెస్టారెంట్ పెడితే, కుక్ లీవ్లో ఉంటే మీరే కుక్ చేయాలి, మీరే గండిపాత్రలు కడుక్కోవాలి, అట్లాగా నేను 13 సబ్జెక్టులు మెల్లమెల్లగా చదివి చెప్పడం మొదలెట్టాను. జిఎస్ స్థాయిలో కొన్ని ఏమో ఆప్షనల్ స్థాయిలో. ఓకే. ఆ విధంగా అనేక సబ్జెక్టుల పైన పట్టు రావడం, అవగాహన రావడం, కుతూహలం పెరగడం, నిరంతర విద్యార్థి అయిపోవడం, ట్రెండ్స్ పట్టుకోవడం సమాజంలో. ఆ పరంపరలోనే నేను 2018లోనే ఓ చిన్ని విద్యార్థి పాట రాయించి ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఏం జరుగుతుందో చెప్పాను. 2001 నుంచే మా బడిలో జంక్ ఫుడ్ వద్దు అని అప్పుడు TV9 స్వప్న గారు పనిచేసేవాళ్ళు. దానిపై మా బడిలో 2002 అనుకుంటానండి ఆమె ప్రోగ్రామ్ చేశారు. ఓకే. సో జంక్ ఫుడ్ వల్ల జరిగే పరిణామాలు ఒక 25 ఏళ్ల ముందు కనుక్కున్నాను. మొబైల్ ఇప్పుడు కనుక్కుంటున్నారు అందరూ. 2018లోనే మీరు ఓ చిన్ని విద్యార్థి కనుక్కుని జనాల్లోకి తీసుకెళ్లాలంటే పాట ఒక మంచి మాధ్యమం అని పాట రాయించాను. మిత్రుడు వందే మాతరం శ్రీనివాస్ చేత పాడించాను. చిన్ని విద్యార్థి ఎందుకురా ఈ బుద్ధి, ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది, బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు, చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు, ఇటు మార్కులొచ్చే కన్నా చదువు స్పిరిట్ ఉండాలండి, వాసిరెడ్డి అమర్నాథ్ని స్లేట్ స్కూలు నడుపు వాడిని. అలా చూస్తుంటే ఎన్నో సమస్యలు పైగా చూస్తారు చాలామంది. నేను లోతుగా వెళ్ళి ఆ సమస్యకి మూల ఏంటి, ఒక అబ్బాయి సెల్ ఫోన్ ఇవ్వలేదని అమ్మని కొట్టాడన్న వీడియో ఇటు సర్క్యులేట్ అవుతుంది. జనాలు ఏమనుకుంటారు, వాడికి మొబైల్ ఇచ్చేస్తే పోతుంది కదా, లేదా అంత అనుకుంటారు. అసలు అలా ఎందుకు జరిగిందని చూస్తే వాళ్ళ బ్రెయిన్లో వచ్చే దాన్ని ప్రచోదనం చేస్తున్నటువంటి దానికి కారణాలు ఏంటి, బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమికల్ చేంజెస్ మనిషిని, ముఖ్యంగా పిల్లల్ని, ఆ మాటకొస్తే పెద్దవాళ్ళని కూడా ఉన్మాదిగా మారుస్తాయి. ఇంగిత జ్ఞానాన్ని చంపేస్తాయి, ఉద్రేకాన్ని మిగులుస్తాయి. కాబట్టి ఇదేదో ఒక చాలా చిన్నది కాదు, చిన్న సంఘటన కాదు. పిల్లోడు అన్నం తినట్లేదని చెప్పేసి రైమ్స్ పెట్టేసి మొబైల్ ఇవ్వటం, లేకపోతే వాడు ఏదో హఠం చేస్తున్నాడని చెప్పేసి చేయటం అనేది. నేను మా బడిలో 9 బ్రాంచ్లు, ఒక్కో క్లాస్లో ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. ఆవిడ్స్లో అయితే 12, 13, క్లాస్ 1 ABCDEFG అట్లా ఉంటుంది సెక్షన్స్. అన్ని క్లాస్ రూమ్లకి వెళ్తాను, అందరితో పాఠాలు తీసుకుంటాను. నేను క్లాస్ రూమ్కి వెళితే పిల్లలు నా నుంచి ఎంత నేర్చుకుంటారో వాళ్ళ నుంచి నేను అంతకంటే ఎక్కువ నేర్చుకుంటాను. అంటే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా చెబితే పాఠాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఎలా చెబితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఇవన్నీ కూడా నేను సొంత పరిశీలన ద్వారా నేర్చుకున్నదండి. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు
నాకు చాలా ఆనందమైన విషయం సార్. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు నిత్య విద్యార్థి సమాజాన్ని చేస్తుంటారు. మీ నుంచి నేను ఒక 2 సార్లు ఫోన్ తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఫణి గారు, మీరు ఇట్లా 10th క్లాస్ పిల్లల్ని ఇలా చూస్తూ ఉంటారు, ఈ భావజాలం కనపడుతూ ఉంది, ఇలానే ఉన్నారా అని చెప్పి ఒక ఇన్పుట్ తీసుకోవటం. అలాగే ఒక ప్రముఖుల గురించి వారు మన కార్యక్రమంలో ఉన్నారు, వారికి అనారోగ్య సమస్య ఉండొచ్చు, బహుశా వారు ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అన్నారు. కరెక్ట్గా 6 నెలల తర్వాత వారు ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది. రీసెర్చ్ చేయటం, దాన్ని అంతటిని తీసుకోవటం అనేటువంటిది మీ నిత్య జీవితంలో భాగం. తర్వాత కాలంలో నేను ఎవరికైనా చెప్తే ఆయన నెంబర్ ఎవరికి ఇవ్వరు, ఆయన ఎవరు ఫోన్లో మాట్లాడరు, నీతో 2 సార్లు మాట్లాడారు అని చెప్పనంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మనం కూడా కొంత ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి. మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అవునండి, రోజుకి తక్కువ అంటే 150 మందితో వాళ్ళు అడుగుతారండి రకరకాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, వాళ్ళందరికీ నేను ఆశ్రయిస్తుంటాను. వాయిస్ మెయిల్లో వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా, వాయిస్ మెసేజ్ పెట్టినా మీరు నేనైతే వాయిస్ అంటే నాకు ఈజీ అవుతుందండి. అదర్వైజ్ టైప్ చేయటం ఇదంతా చాలా టైం, 1 కాదు 2 కాదు. సార్, ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎవరినైనా స్కూల్ని ఓపెన్ చేయాలి అని అంటే మామూలుగా ప్రముఖుల్ని ఏంటి అంటే రాజకీయ నాయకుల్ని లేకపోతే సినిమా వాళ్ళని, సెలబ్రిటీని తీసుకొస్తారు. ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ తర్వాత నేను నా ఈ యొక్క 25 సంవత్సరాల స్కూల్ లైఫ్లో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ బిజినెస్లో, ఐ హ్యావ్ నెవర్ సీన్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పారుపల్లి వారు ఇలాంటి వారితో స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేయించడం, వారి బర్త్డేల్ని వాటిని ఘనంగా సెలబ్రేట్ చేయటం. ఏంటి సార్ ఇది? ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్? మీరు స్లేట్ విజయవాడ గురించి చెప్తున్నారు, అది 2014లో జరిగింది. అంతకంటే ముందు చెప్పాలి, 2001 స్లేట్, అప్పటికి బషీర్బాగ్, ఇప్పుడు బాబిట్స్ అయింది. అది ప్రారంభించడానికి నేను ముగ్గురు 3 సెట్స్ ఆఫ్ పేరెంట్స్ని పిలిచాను. వాళ్ళు ఎవరంటే ఉమేష్ చంద్ర, ఐపీఎస్ దివంగత ఉమేష్ చంద్ర తల్లిదండ్రి, పందిళ్లపల్లి శ్రీనివాస్ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసరు, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్ప నాయన తల నరికి ఆ తలనే ఏదో చేశాడు, మండన్ని తలని వేరు చేసి ఇది చేశాడు, వాళ్ళమ్మ నాన్న. అలాగే అప్పుడు కార్గిల్ యుద్ధ మృత వీరుడు వాళ్ళమ్మ నాన్నని. అంటే సమాజానికి నిజమైన హీరోలను అందించిన తల్లిదండ్రులు అని వాళ్ళ చేత నేను బడిని ఇనాగ్రేట్ చేశాను. తర్వాత నాకు సంగీతం అంటే, శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం అండి. బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేత కచేరీ రవీంద్ర భారతిలో పెట్టించాను. ఆయనకి బాల నీరాజనం అనే పేరుతో ఆయన పాడిన పాటల్ని పిల్లలతో అభినయిస్తూ ఆయనకి సన్మానం అంటే ఏదో పెద్దవాళ్ళు చేయడం కాదండి, పిల్లలే ఆయన ముందు సమర్పించడం. ఆయన మొత్తం రారమా ఇంటి దాకా అని ఆయన్ని కిందనే తీసుకొచ్చారు. ఆయన పాడిన త్యాగరాజ కృతినే రారా మా ఇంటి దాకా అనేసి, అలాగే మొత్తం ఆయన పాడిన పాటల చేత ఆయనకి దాదాపు 1.5 గంటన్నర పిల్లలు నృత్యం చేస్తూ సన్మానం చేస్తే ఆయనే ఆనంద బాష్పాలు రాజు. ఇలా ఎప్పుడు జరగలేదు నాకు అనేసి. ఆ తర్వాత విజయవాడలో మేము స్లేట్ స్కూల్ పెట్టేటప్పుడు మళ్ళీ ఆయన కచేరీ పెట్టించాను. విజయవాడ ఆయన స్వస్థలం అనలేం కానివ్వండి, ఎందుకంటే పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో, ఆయన చిన్నప్పుడు పెరిగింది విజయవాడలోనే. ఆయన చివరి కచేరీ మేము పెట్టించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోయారు. అప్పటి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి వచ్చారు. ఆయన ఒకటే మాట అన్నారు, అసలు ఇలా కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, వాసిరెడ్డి అమర్నాథ్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కల్చరల్ అడ్వైజర్గా నియమించుకోవాలని. నేను నవ్వి ఊరుకున్నాను. అదే కోణము మీ యొక్క యాన్యువల్ డేస్లో వాటిట్లో కనపడుతుంది సార్. ఇప్పుడు ఓచిన్ని విద్యార్థి అయిపోయింది, దాని తర్వాత 75+ బాలమిత్ర. అంటే ఏంటంటే ఊరూరా తిరుగుతూ ఈ లాస్ట్ 2-3 ఏళ్ల నుంచి అయితే 75 ప్రాంతాల్లో బాలమిత్ర క్లాసులు పెట్టి పేరెంట్ని చేయటం. అలసిపోలేదా సార్? ఏంటి బాలమిత్ర ఏంటి? పని లేకుండానే నాకు అలసట అండి. ఇది కొంచెం వినేవాళ్ళు, కొత్తగా నన్ను చూసేవాళ్ళకి వీళ్ళు మరీ కొసేస్తున్నాడు అనిపిస్తుంది. ఒకరోజు దగ్గరగా చూసే మాకు తెలుసు సార్. ఒకరోజు బాగా పని ఉన్నప్పుడు ఒక రోజు బ్రేక్ వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంది, కానీ 2వ రోజు బ్రేక్ వస్తే నేను తట్టుకోలేను. కరోనా జీవితంలో అన్నిటికంటే క్లిష్టకాలం కరోనా లాక్డౌన్ కాలం. ఖాళీ కూర్చోటం లేదండి. అప్పుడు రోజుకి 5 టీవీ ఛానల్స్కి వెళ్ళేవాడిని. గరిష్టంగా 5లేండి, కనిష్టంగా ప్రతిరోజు 2 వచ్చేది. కానీ బోరు, అది నాకు సరిపోదు. ఇంత తినేవాడికి ఇంత పెడితే సరిపోలేదు. సో పని లేకపోతే నాకు మనసులో ఉండదండి. అనేక మానసిక శారీరక రోగాలకి
పనిలేమే కారణం అని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఓకే. సో లవ్ వర్క్ అండి. అసలు క్లాస్ చెప్పి 3.5 గంటలు ఎవరు పెద్దవాళ్ళు వస్తారు, 10వ క్లాస్ పిల్లలు ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా అల్లరి పిల్లలు ఉంటారని లెక్క కదండి జనరల్గా. అందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్కి వస్తే కొంచెం మెచ్యూర్, కొద్దిగా కొత్తగా స్వతంత్రం వచ్చిన ఫీలింగ్లో వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో 1000 మందిని కూర్చోబెట్టి 3.5 గంట ఇటు అటు చూడకుండా వాళ్ళ చేత క్లాస్ వినిపిస్తే నా సామిరంగా వచ్చే కిక్ ఉందే, కిక్కే వేరప్ప. కిక్కే వేరప్ప. అంటే మనం చెప్పేది వాళ్ళకి రెలవెంట్గా ఉండాలి. నేను ఎప్పుడు ప్రిపేర్, ఇందాక మీరు అడిగారు సార్ మనం ఏ ప్రశ్నలు అడగాలో ఆడుకుందాం, నేను చెప్పానంటే ఏమంటానంటే సందర్భం వచ్చేస్తుంది వెళ్ళిపోదాం. మీరు, నేను చెప్పనా ఫ్రాంక్గా చెప్పనా, మీరు నేను నాకు ప్రశ్న వాళ్ళు పంపించాను చూడలేదని. 2 నిమిషాల్లోనే మీరు ఓకే అన్నారు, నాకు తెలుసు అది మీరు చూడలేదని. ఎందుకంటే న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు పేపర్ చూసుకోలేదు, అడుగుతూనే ఉన్నారు ప్రశ్నలు. అలా ఎవరు కూర్చున్నారు వాళ్ళకి మన పాఠం వెళుతోందా అన్నట్టుగా నేను సారాంశం అదే. కానీ ఆ గ్రూప్ బట్టి నా భాష మారిపోతుంది. నెల్లూరులో పోతే కొద్దిగా నెల్లూరు యాస, చిత్తూరులో పోతే చిత్తూరు యాస, తెలంగాణలో పోతే నాకు అంత రాదు కానీ కొంత, ఆ పిల్లలు బట్టి కాలేజ్ పిల్లలైతే ఒక స్థాయిలో, స్కిల్స్ పిల్లలు ఒక స్థాయిలో. ఇదే కదా సార్ ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క స్కిల్, అదే కదా. నువ్వు ఏ క్లాస్కి చెప్తున్నావో ఆ క్లాస్కి తగ్గి చెప్పడమే ఉపాధ్యాయుడి పని. ఆ 3 గంటల పాఠం చెప్పి పిల్లలందరూ చాలా సార్లు మళ్ళీ చెప్తే ఎగ్జామినేషన్లో ఉంటుంది. కానీ పల్నాడు జిల్లాలో మొన్న బడికి వెళ్ళానంటే 70 సంవత్సరాల బడి, నా వెంటనే పేరు గుర్తురావట్లేదు. వాళ్ళు క్లాస్ అయిపోయాక అందరికి టాటా చెప్పి ఫోటోలు తీసుకుని వస్తే పొలోమంటూ నా కారు దాకా వచ్చి కారు అంతా చుట్టేస్తారండి. సార్ మీకు గుర్తుందో లేదో, నేను మిమ్మల్ని ఫస్ట్ సారి కలిసింది కూడా మీరు మన భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో 10th క్లాస్ పిల్లలకి క్లాస్ ఉందని చెప్పి మీరు పోస్ట్ పెడితే రావచ్చా సార్ అని చెప్పని అడిగితే మీరు యు ఆర్ వెల్కమ్, ఎవరైనా రావచ్చు, మీరు రండి అని చెప్పేసి అని అన్నారు. అలా ఒక 7-8 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఫస్ట్ సారి మీ క్లాసు వినటానికి వచ్చి మీరు చెప్పినటువంటి మాయలో ఇమ్మర్స్ అయిపోయి తర్వాత ఏంది ఇది అసలు, ఈ స్టామినా ఏంది, ఈ ఫ్లో ఏంటి, మొత్తం ఆ డయాస్ మొత్తం మీరు ఏలిపారేశారు. అంటే ఓ పెద్ద 50 అడుగుల డయాస్ మొత్తాన్ని ఏలిపారేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, ఇన్స్పైరింగ్ అనమాట. ఆ తర్వాత కాలంలో ఆ భావజాలాన్ని చాలా ఏరియాల్లో నేను చేయటం జరిగింది. అదే ఒరవడి మీ యాన్యువల్ డేలు సార్. ఈ యాన్యువల్ డేలు అంటే, స్కూల్ యాన్యువల్ డేలు అంటే సరే, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి, మనం ఎవరినో క్రిటిక్ చేయటం అనేది పక్కన పెడితే, ఏమి యాన్యువల్ డేలు సార్ ఒక థీమ్తో, అంటే ఒక మంచి దృశ్య కావ్యం, 3 గంటల సినిమా, 4 గంటల సినిమా, ఆ డిజైనింగు అది అంతా అది మీకు ఎప్పుడు ఇబ్బంది అని అనిపించలేదా? అంటే పేరెంట్ ఏమో డ్యాన్సులు కోరుకుంటారు, పిల్లలు డ్యాన్సులు కోరుకుంటారు, కానీ మీరు ఇచ్చేటువంటి యాన్యువల్ డేనేమో థీమ్ బేస్డ్గా నడుస్తుంది. నేను మన అసెంబ్లీ పక్కన గార్డెన్స్, పబ్లిక్ గార్డెన్స్కి వచ్చి చూశాను, నేను ఒకసారి విట్నెస్ చేశాను. ఏంటి సార్ అది, ఆ థీమ్ ఏంటి? ఎడ్యుకేటింగ్ ఎ చైల్డ్ ఎసెన్షియలీ ఇన్వాల్వ్స్ ఎడ్యుకేటింగ్ ఎ పేరెంట్. పిల్లలకి పాఠాలు చెప్పాలంటే ముందుగా పెద్దల్ని దారిలో పెట్టుకోవాలి, తల్లిదండ్రులు దారిలో పెట్టుకోవాలి. అనేక అంశాలు పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. నేను మా పేరెంట్స్ కూడా క్లాసులు పెడతాను బాలమిత్ర కింద. అందరూ రారండి, వాళ్ళు బిజీలో ఉంటారు. యాన్యువల్ డే అనేది ఒక అద్భుతమైన అవకాశంగా నాకు తోచిందండి. ఓకే, పిల్లలు డ్యాన్స్ చేస్తున్న, పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారంటే కంపల్సరీ తల్లిదండ్రులు వస్తారు, లేదా బయట నుంచి కనీసం ఆన్లైన్లో చూస్తారు. అప్పుడు వాళ్ళు కోరుకునేది మీరు చెప్పినట్టుగా పిల్లలు మంచి క్యూట్ డ్యాన్స్ చేయాలని, కానీ దానికి ఒక కథ తయారు చేస్తాను. సరే, పెద్దవాళ్ళతో పోల్చుకోవడం తప్పండి. విశ్వనాథ్ గారు ఆయన సినిమాలాగా అంత అద్భుత కళాఖండాలని నా తపన. ఎంతవరకు కనీసం ఒక 10% వెళ్ళాననేది ఇంకా పేరెంట్స్ డిసైడ్ చేయాలి. కానీ చాలా ఆలోచించి కథ, మాటలు, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ పిల్లల చేత ఆ పాత్రలు వేయించడం. వీళ్ళెవరు సీజన్ ఆర్టిస్టులు కాదు, పిల్లల చేత వాళ్ళ వయసుకు మించి 70 ఏళ్ళ సీతారామయ్య గారి మనవరాలు మేము తీసిన ఒకటి. ఓకే, సీతారామయ్యగా ఒకరు, అంటే ఆ సినిమా వేరు ఈ వేరు, కాకపోతే కొంచెం పోలిక ఉంటుంది. ఇలా ఒక 70 ఏళ్ళ వ్యక్తిగా ఒక అబ్బాయిని ఎరించాలి, మనవరాలుగా వాడికి అతని క్లాస్మేటే చేస్తుంది పాపం. సో ఆ మెసేజ్ని తల్లిదండ్రులు, అంటే నేను అప్పుడు ఐఐటి ఫౌండేషన్ పేరుతో పిల్లవాడి బాల్యాన్ని దోచేసిన తండ్రి, వాడికి ఐఐటి సీట్ వస్తుంది, అమెరికాకి వెళ్ళిపోతాడు, అమెరికాలో ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ మా నాన్న నా బాల్యాన్ని దోచాడని నాన్న పైన కోపం. కూతురు వస్తుంది ఇక్కడ, అర్థం చేసుకుంటుంది, నాన్న ఫీల్ అవుతున్నాడు, నీ మంచి కోసమే చేశాడు.
తండ్రికి కూతురికి కొడుక్కి మధ్య బహుశా మీ బాల్యంలో మీ నాన్నగారికి మీకు మధ్య జరిగిన ఇది బహుశా అక్కడికి వచ్చి కొంతవరకు అండి. నేను ఏదైనా చాలా ఎక్కడ చూసినా చాలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను, నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. మా స్కూల్లో తల్లిదండ్రులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, అనేక నిజ జీవిత సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ప్రతి ఏడు ఒక కొత్త థీమ్. అవునండి. అది ఒక పెద్ద దృశ్య కావ్యంలాగా చాలా గొప్పగా ఉంటుంది. సార్ ఆ సందర్భంలోనే ఇప్పుడు మీరు బాలమిత్ర క్లాసులు కానీ తర్వాత ఇప్పుడు త్రయోదశ విద్య అని చెప్పేసి మొదలుపెట్టారు. ఏంటి సార్ ఈ థీమ్ ఏంటి? ఏఐ వచ్చిందండి. రిపిటేటివ్గా ఉన్న, మెకానికల్గా ఉన్న ఏ పనినైనా అది అట్టే చేసేస్తుంది. మనిషి కంటే 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ 10 లక్షల రెట్ల సామర్థ్యంతో, వేగంతో చేస్తుంది. కంపెనీ వాళ్ళు లాభాలు చూసుకుంటారు. ఏఐకి జీతం 0, రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 24 అవర్స్ పనిచేస్తుంది. మనిషికేమో 10 గంటల, 11 గంటల, 12 గంటల శాలరీ, బోనస్లు ఇంకవన్నీ ఇవ్వాలి. కాబట్టి ఏ పనినైతే ఏఐ బాగా చేస్తుందో అక్కడ మనుషుల్ని తీసేస్తున్నారు. ఇక మిగిలేది మనకి 2 రకాల ఉద్యోగాలే. ఏఐని నడిపేవారు, ఏఐ చేయలేని పని చేసేవారు. నడిపే పనులంటే ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సబ్జెక్టులు చదవడం, ఆ ఉద్యోగాలు తక్కువే ఉంటాయి. ఎక్కువ శాతం ఉద్యోగాలు రెండో కేటగిరీ ఏఐ చేయలేని పనులు. అంటే ఏంటి ఆ పనులు? హ్యూమన్ స్కిల్స్, మానవ నైపుణ్యాలు. ఈ హ్యూమన్ స్కిల్స్ అంటే ఏంటి, వాటిని పిల్లల్లో ఎలా పాదుకొల్పాలి అని నేను చాలా లోతుగా ఆలోచించి ఇంటర్నేషనల్ సెమినార్స్లో వక్తలు చెప్పిన దాన్ని కూడా తీసుకుని త్రయోదశి 13 Cలు. ఇట్ స్టార్ట్స్ విత్ క్యూరియాసిటీ, కుతూహలం. కష్టపడి కాకుండా ఇష్టపడి కుతూహలం కొద్దీ చదవాలి. పిల్లలు ప్రశ్నలు వేయాలి, ఇదెందుకు, అదెందుకు అంటే తెలుసుకునే తత్వం వస్తుంది. ఇదే నేను నా ప్రయాణం గత 30 సంవత్సరాలకు ఇదే. ఇదెందుకు, అదెందుకు, కరోనా ఎందుకు చంపేస్తుంది మనిషి అని మొదలెడితే అప్పటిదాకా నాకు మొదటి 3 రోజులు నాకు కరోనా అంటే భయం వేసింది. భయం పోయింది. అనేక విషయాలు తెలుగు జాతికి చెప్పాను. ఎక్కడెక్కడో దుబాయ్లో ఉన్నవాళ్ళు, డాక్టర్లు కూడా నా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు. కుతూహలంతో మొదలైంది నా జర్నీ. ఎప్పుడైతే కుతూహలం ఉందో నిరంతర అధ్యయనం జరుగుతుంది. రోజు గంటల పాటు చదువుతాను. చదవడం అంటే పుస్తకాలు నెట్టే కాదు. నేను ఎక్కడ పోయినా ఇందాక పవన్ గారు వస్తూ ఆలోచించాను, జూలైలో మాస్టర్ గారు ఏంటి అయ్యప్ప డ్రెస్లో ఉన్నారని అనుకున్నాను. అలా ప్రతిదీ చూస్తాను. మీకు శివరాచార్యుల గారికి ఎప్పుడు పరిచయం? శివరాచార్యులు నాకు గతంలో తెలుసు. ఇలా నేను ఇది ఉబుసుపోక కాదండి, సోషల్ అబ్జర్వేషన్, సోషల్ ఇంటెలిజెన్స్ లీడ్స్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇలా 13 సెట్స్ ఆఫ్ స్కిల్స్ స్పెసిఫై చేసి వాటిపై పుస్తకాలు రూపొందించి, అంతకంటే ముందు సంపూర్ణత అని ఉంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సు, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇలా ఈ ఏఐ యుగంలో మనుషులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఉద్యోగాలు తెచ్చిపెట్టే ఈ నైపుణ్యాలకు సంబంధించి 3 పుస్తకాలు తయారు చేశామండి. సంపూర్ణత, త్రయోదశి, సంఘం. 3 అంటే 3 పుస్తకాలు కాదు, ఒక్కో తరగతికి 3 పుస్తకాలు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి 13 తరగతులు, 39 పుస్తకాలు. అది పుస్తకాలు ఇచ్చి నేను ఊరుకోకుండా మేము మెంటార్ అనే ఒక స్పెషల్ గ్రేడ్ టీచర్ని, అంటే వైస్ ప్రిన్సిపల్ స్థాయి వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి మిగతా కరికులంలో భాగంగా చెప్తున్నాం. సార్, మామూలుగా స్కూల్స్ ఏవైనా కానీ ఒక కరికులంని డిజైన్ చేసుకుంటే వాళ్ళ ఆత్మగా మా పేటెంట్ హక్కు, మా బంగారం మా దగ్గరే ఉండాలని చెప్పి దాచిపెట్టుకుంటారు. నేను చాలా సందర్భాల్లో చూశాను సోషల్ మీడియాలో, మీరు హ్యాపీగా మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా, కరికులం అంతా కూడా పోస్ట్ చేసేస్తారు. ఇదిగో ఇది మా ఇయర్ ప్లాన్ ఆఫ్ యాక్షను, ఇది మా కరికులము, ఇది మా విషయాలు అని చెప్పేసి పోస్ట్ చేస్తారు. కాంపిటేటివ్ ఫీల్ అవరా? పంచుకుంటే తరగంది విద్య మనం అందరికి చదివాం, అంతే కదండి. నేను నలుగురితో పంచుకుంటే నలుగురికి మధ్య జరుగుతుంది. మన సమాజంలో ఉన్నాం. మా పిల్లల్ని జంక్ ఫుడ్కి, ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్కి దూరంగా తెచ్చామండి. మన ఇంటి చుట్టూరా మురుగునీరుంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మనకు కూడా అంటురోగాలు వస్తాయి. మా పిల్లలు వాళ్ళ అపార్ట్మెంట్లు, వాళ్ళ విల్లాలు, వాళ్ళ కమ్యూనిటీలు, వాళ్ళ కాలనీలో ఉంటారు. మిగతా బడి పిల్లల్లో ఇలాంటి అలవాట్లు ఉన్నాయనుకోండి, మేము ఎంతగా వెళ్ళి శుద్ధి చేసినా ఆ ప్రభావం వాళ్ళపైన పడుతుంది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా సమాజాన్ని కూడా శుద్ధి చేద్దామని కొన్నిసార్లు చెబితే మరీ సెన్సేషనలిజంగా ఉంటుంది. కానీ ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక నగరం, అంతకంటే మీకు వివరాలు నేను చెప్పను,
నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అక్కడ గంజాయి బ్యాచ్, ఒక కాలనీలో గంజాయి బ్యాచ్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, బ్లేడ్ తీసుకుని ఒళ్ళంతా కోసేసుకుంటున్నారు అవతల వాళ్ళని వచ్చింది. నేను ఎక్కడ దాకా తీసుకెళ్ళానంటే 2 పత్రికల్లో దానికి సంబంధించి వార్తలు వచ్చేలా చేశాను. అక్కడున్న అత్యున్నత పోలీసు అధికారి నాకు వ్యక్తిగతంగా తెలుసును కాబట్టి ఆయనకి నేరుగా వాయిస్ మెసేజ్, వీడియోలు పెట్టాను. ఆ రాష్ట్రంలో పేరు చెప్తే బాగుంది, ముఖ్యమంత్రి అట్లా చెప్తే బాగుంటుంది కదా, ఒక అత్యున్నత పరిపాలనా నాయకుడుకి తీసుకెళ్ళాను. ఎలా తీసుకెళ్ళానంటే ఆయన సెక్రటరీ నా స్టూడెంట్. ఓకే. ఎప్పుడూ నేను ఆయనకి ఫోన్ చేయను. ఓకే. ఫోన్ చేస్తే చాలా సంతోషపడిపోయాడు. సార్ చెప్పండి సార్, తీసుకెళ్ళంటే ఆయన దగ్గర నా గౌరవం ఇనుమడించింది. ఓకే. అమర్నాథ్ గారు నాకు ఈ ఫేవర్ చేయాలి అనేది కాకుండా సమాజానికి చేయమంటున్నాడే అని నా గౌరవం ఇంత పెరిగింది సార్. చాలా ఆనందం సార్. అంటే మనం ఇస్తున్నాము, తీసుకుంటున్నారు, దాంట్లో 10% మారినా కానీ మనం హ్యాపీగా 5% అయినా చాలండి, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సరే, ఈ క్రమంలో ఎన్ని విమర్శలు అంటే మీరు సోషల్ మీడియాలో పెట్టేటువంటి వీటి నుంచి తర్వాత మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మంచి చెప్తే ఎవరికి కూడా అంత రుచించదు. ఈయనకు అన్నీ తెలుసా, లేకపోతే ఈయన పండితుడా, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అరే ఈ వ్యక్తి ఇంత చదువుకున్నాడు కదా, మరి ఈయనగాకి ఇంకెవరు చెప్తారు. అలాగే నాకు తెలిసి మీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ. మీరు ప్రతి ఏడు వేరే దేశాలకి వెళ్తూ ఉంటారు, అది సెలవులుగా కానీ లేకపోతే మామూలుగా కానీ, విత్ యువర్ క్యూరియాసిటీ అక్కడ ఉన్నవన్నీ కూడా మీరు అక్కడ ఫైండింగ్స్ అన్నీ రాస్తూ ఉంటారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఒక పెద్ద పుస్తకం చదివినంత అనుభవం వస్తుంది 3 గంటల పాటు. యా సార్, అదే సార్, ఆ ఎక్స్పోజర్ అనేటువంటిది మీ మీద ఎలాంటి ప్రభావం ఉంది? అంటే ఈ రోజువారీ మీ స్కూల్లో ఇంటర్నేషనల్గా చూసినటువంటి అంశాలు మీరు ఇందాక మేము పోయినసారి మా పిల్లలతో స్విట్జర్లాండ్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఎన్ని రకాల కల్చర్స్, మా పిల్లలందరికీ మా ఆశ్చర్యం అనమాట. ఇదిగో ఈ కల్చర్, వాళ్ళ వస్త్రధారణ కానీ, లేకపోతే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఫుడ్ కానీ. మీరన్నట్టు ఓపికంటే ప్రతి మనిషి ఒక గ్రంథాలయమే, చదివే ఓపికంటే అది. అవి మీరు ఎలా ఆ ప్రభావం, అంటే అందులోంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఇవి అని మీకు అనిపించిన మంచి దేశాలు ఏంటి, మంచి లక్షణాలు ఏంటి? దాదాపు 16 సంవత్సరాల క్రితం మేము స్కూల్లో యంగ్ ఇండియా మూమెంట్ అని ఒకటి స్టార్ట్ చేసి మా పిల్లల్ని కాలనీలకి, సెక్రటరియేట్కి, రకరకాల చోట్లకి పంపించి కొన్ని ఇలా ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఇలా ఉండాలని అందరికి చేత ఎడ్యుకేట్ చేయించాం. రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేయొద్దు, అనవసరంగా హార్న్లు కొట్టద్దు, ఇవన్నీ కూడా. ఇవి నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఇది సమస్యలు కనిపించలేదు. అదే వేరే దేశాలకు వెళ్తే అసలు హార్న్ వినపడదు, అది ఒక క్రైమ్. వెనక్కి తిరిగి చూస్తారు. మన వాళ్ళే 6వ వెహికల్ ఉంటుంది, ఫస్ట్ రెడ్ లైట్ ఉంది, ఫస్ట్ వాడు మేల్కొనే ఉన్నాడు, 6వ వాడు కుక్కు అంటూ కొడతాడు. రోడ్డు మీద నిద్రపోవడానికి రాడుగా, ఆ మాత్రం కూడా ఆగేది లేదు. సో వేరే సమాజాన్ని చూసినప్పుడు నాకు మన సమాజంలోని మంచి చెడు, లోపాలు అనుకూలతలు రెండు ఇంకా మరింత స్పష్టంగా డిసెక్షన్ చేసినప్పుడు బీఎస్సీలో బ్లాక్ ఫిల్మో ఏదో పెడతాం పైన ఎక్స్పోజ్ చేయడం అంటారు దాన్ని బాగా క్లారిటీ కోసం. అలా వేరే సమాజాన్ని చూసినప్పుడు, వేరే మనుషులు చూసినప్పుడు మన సమాజంలోని మంచి అర్థమైంది, చెడు అర్థమైంది. ఇట్ ఈస్ బ్రాడెండ్ మై హారిజాన్ ఆఫ్ థింకింగ్. నా ఆలోచన తత్వాన్ని, ఆలోచన దృష్టికోణాన్ని మరింత విశాలం చేసిందండి అది. దాన్ని నేను ఏదైనా నేర్చుకుంటే వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి, సమాజంలోకి ఇచ్చేయాలి, అదర్వైజ్ అనేది నాకు ఇదండి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇక్కడికి వచ్చింది, దీన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ బాలమిత్ర క్లాసులు తర్వాత ఇవన్నీ కూడా అంటే ఒక సార్ట్ ఆఫ్ ఇది ఒక రకమైన సార్కి పబ్లిసిటీ అంటే ఇష్టం, లేకపోతే ఆయన చాలా తీరిగ్గా ఉన్నాడు, ఈ రకమైనటువంటి భావజాలం నడుస్తూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? పళ్ళున్న చెట్టుకే దెబ్బలు అంటారు. నేను ఏమీ లేకుండా అంత డబ్బు సంపాదించుకుని కాళ్ళపై కాళ్ళు వేసుకుని కూర్చుని ఉంటే ఏమైండేది? డయాబెటీస్ పెరిగి గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు తీసుకుని. ఓకే. సో మంచి చేస్తున్నప్పుడు అవగాహన లేకుండా కొంతమంది, అందరూ చెడ్డవాళ్ళలే అన్న దృక్పథంతో కొంతమంది, ఈర్ష్యతో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. నేను పబ్లిసిటీ కావాలంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘ అత్యున్నత నాయకుడు ఒక 3 నెలల క్రితం నన్ను కలిసిన ఇది, సార్ ఒక్కసారి సచివాలయంకి రావచ్చు కదా సార్, 100ల కొద్దీ మీ స్టూడెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ క్యాడర్స్లో అన్నారు, ఉపయోగించుకుని
ఈ నాయకుడి దగ్గర, ఆ నాయకుడి దగ్గర, ఈ నాయకుడు బట్టి విక్రమార్క మల్లు నాకు జిగ్రీ దోస్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సార్ ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాక ఇంకా నేను కలవలేదు. వెళ్ళి ఏంటి బట్టి మామ అని చేయి భుజం పైన చేసుకుని ఫోటో తీసుకుంటే నాకు ఎంత పబ్లిసిటీ వస్తుంది. సార్ ఎక్కడో వినుకొండలో పోయి ఒక ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో బాలమిత్రుడు పెడితే నాకు పబ్లిసిటీ వస్తుందండి. నిన్నే తెలంగాణలో ఒక అత్యున్నత రాజ్యాంగ పదవిలో పనిచేసిన ఒక యువకుడు, ఇంకా యువకుడే అతను, ఒక విధంగా నా శిష్యుడు, ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. సార్ తమరు అని. అతన్ని చాలామంది కొంచెం ఏమనుకుంటారు, కాస్త ఘాటుగా మాట్లాడేవాడు, ఎవరంటే పట్టింపు ఉండదు అనుకుంటారు. ఇవన్నీ నేను బయట పెట్టుకుంటే బోల్డ్ అంత పబ్లిసిటీ. నా శిష్యరికం పొంది ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, సార్ అందరూ యువకులే వివిధ పార్టీల్లో. వాళ్ళు పిలిచి పెట్టుకోవచ్చు. నా శిష్యులు ఐజీలుగా, కమిషనర్లుగా ఉన్నారు, పెట్టుకోవచ్చు. నాకు అది కాదండి, అది అన్నీ భారం అవుతుంది. నాది ఏంటంటే మంచి పని చేస్తే, నాకు చెప్పాను కిక్ అని, ఆ కిక్ నాకు కావాలి. అది నా పిచ్చి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ చాలాసార్లు దైవ భక్తి, దేవుడి డెస్టినీ అని చెప్పేసి, ఈ దైవభక్తి అనేటువంటిది బలమా బలహీనత? మనం ఎలా మలుచుకుంటే అలాగండి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే బలహీనత అవుతుంది. నేను ఇందాక చెప్పాను, యత్నం ప్రయత్నం దైవయత్నం అని. మన ప్రయత్నాన్ని మనం అన్నీ చేసేస్తే, ఆంథ్రోపాలజీలో బ్రౌన్స్లా మెలనోవ్స్కీ థియరీ ఉందండి. రిలీజియన్ అనేది ఫంక్షనలిజం అని చెప్తారు ఆయన. మనిషిలోని ఆ కోపాన్ని, ఉద్రేకాన్ని, టెన్షన్ని పోగొడుతుంది, మనిషికి కాస్త మానసిక ఊరటనిస్తుంది. నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా దేవుడేమో చూసుకుంటాడు అనుకుంటే అదొక నిబ్బరం, మానసిక మనోనిబ్బరం. ఆ కోణంగా ఆ విధంగానే చూస్తానండి. నేను నా పనినే దైవంగా చూస్తాను. అల్టిమేట్గా కాసేపు అంతే. నేను దేవాలయాలకి చాలా అరుదుగానే పోతాను. తిరుమల కొండకి 2 ఏళ్ళకి ఒకసారి పోతాను. ఇంకా మిగతా దేవాలయాలకు కూడా చాలా అరుదుగా పోతాను. అనవసరంగా దేవుణ్ణి డిస్టర్బ్ చేయడం ఎందుకనేది నా ఆలోచన. ఆయన నాకు చెప్పినట్టే నీ పని చేసుకోరా పోరా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలాగని రెగ్యులర్గా దేవాలయాలు వెళ్ళేవాళ్ళు నేనేమీ తప్పట్టట్లేదు. ఆయన నాకు చెప్పాడు అది అని నేను అనుకుంటాను. నా పని నేను చేసుకునే దైవం సార్, అందులో అనుమానమే లేదు. వర్క్ ఈజ్ వర్షిప్, అందులో ఎటువంటి అనుమానం లేదు. సార్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మీ దగ్గర ఏంటంటే మెమ్మాయి పెళ్ళి. బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మండపంలోకి వచ్చేవాళ్ళు చెప్పులు బయట పెట్టేసి లోపల పెళ్లిలోకి రావాలి, తర్వాత సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి అనేటువంటి కండిషనింగ్ అనేటువంటిది బహుశా ఎవరు చేసి ఉండరు, బహుశా నిర్వహించి ఉండరు. ఏం సార్ కల్చర్ మీద ఇంత ఇంట్రెస్ట్? అలాగే ప్రతి పండక్కి పబ్బానికి నేను చూస్తూ ఉంటాను, మీరు తూచా తప్పకుండా ఆ యొక్క పండగ ప్రాశస్యాన్ని అంతా కూడా పాటిస్తూ ఉంటారు. ఈవెన్ మిమ్మగారు కూడా మొన్న సంక్రాంతికి దేవుడికి పొంగల్ పెట్టేది కానీ, లేకపోతే ఇవి కానీ. సో ఇవి పిల్లలకి ఎలా తీసుకెళ్తున్నారు? వాటి ప్రాధాన్యత ఏంటి, అవసరం ఏంటి? ఎవరో చేశారని మనం గుడ్డిగా చేయడం కాదండి. అనుకరణ నాకు నచ్చదు ఎప్పుడు. కానీ ఒక విషయాన్ని చేస్తున్నామంటే దాన్ని రిచువలిస్టిక్గా కాకుండా సైంటిఫిక్గా దాంట్లో ఉన్న అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అర్థం చేసుకోవాలి. పెళ్ళి అంటే 2 యువతి యువకులు కలవడం, నలుగురు వాళ్ళ కలయికకి సామాజిక ఆమోదం. అంటే నలుగురు వస్తారు. వాళ్ళు ఎందుకు రావాలి? పెళ్ళి అనేది ఒక మంచి సందర్భం నలుగురితో కలిసి మాట్లాడడానికి. మీరు మీ పెళ్ళికి వెళ్ళండి, తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? అందరు రావడం, అక్కడ క్యూలో నిలబడడం, పైన వెళ్ళి అటెండెన్స్ వేసుకోవడం, ఫోటో తీసుకోవడం, ఏదో అక్షంతలు ఉంటే వేసేయడం, పోవడం, తినడం, వెళ్ళిపోవడం. ఇంతకంటే మించి మహా అంటే ఆ సందర్భంలో కలిస్తే హలో అంటున్నారు. అలా కాకుండా పెళ్ళిని పెళ్లిలాగా చేయాలి అని 5 రోజులు చేసాం మేము. 5 డే పెళ్లి చేసామండి. అవును. అసలు పెళ్లి రోజు సాంప్రదాయక వంటకాలు. నాకు చాలా అపోజిషన్ వచ్చింది. మా అమ్మాయి అనింది, ఏం డాడీ మరి ఇంత అయితే అలాగని. ఏంటంటే నేను పాయసం చేయించాం, దాన్ని కప్పులో పెట్టి స్పూన్ ఇవ్వాలంటే నేను పెట్టను అని చెప్పాను. విస్తరాకులో పోస్తే దాన్ని ఇలా తీసి నాకితే పంచభక్ష పరమాన్నం, పంచభక్షాలు అని ఉంటాయి. 5 అన్ని ఆహారాలు ఒకటి కాదండి, జుర్రేవి, నాకేవి, తాగేవి ఇలా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చెప్పి పంచభక్షాలు పెడుతున్నాం, లేహ్యాలు, చూష్యాలు అని పెట్టి అన్నిటికీ పెట్టి దానికి ఒరిజినల్ 4 రోజుల పాటు అందరు గుర్తుపెట్టుకోవాలి.
వెంకటేశ్వర ఆనంద నిలయం, వెంకటేశ్వర మొత్తం గర్భగుడి, దీంట్లో మొత్తం పెళ్లి పందిరి సిద్ధం చేశాం. సార్ అంత పవిత్రంగా చేసినప్పుడు జనాలు షూ వేసుకుని వచ్చి కూర్చుంటే లాభం లేదని ముందుకు కండిషన్ పెట్టాం. ఓకే. సాంప్రదాయ దుస్తులు, షూస్ చెప్పులు బయట పెట్టి రావాలని. చాలా మంది కొట్లాడారంట అక్కడ. ఓకే. నిర్మా వాళ్ళు మగవాటం అందరికీ ట్రైనింగ్ ఇచ్చి పెట్టాం. మీరు వెళ్ళాలంటే చెప్పులు వెళ్ళాలి, లేదు మేము పెంచి వెళ్ళిపోయి పిలుస్తాం సార్ని వచ్చి మేము పలకరిస్తాడు. తగ్గాలి కదా మనం గర్వం చూపించుకుని. బయటకు వస్తాడు, మేము పలకరిస్తాడు, ఫోటో తీసుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇది కంపల్సరీ. కొంతమంది బంధువుల నుంచి కూడా, ముఖ్యంగా ఓరుడి బంధువుల నుంచి ఒకరిద్దరు కొంచెం కొత్త సంబంధం కదా, కొంచెం ఘర్షణకు వచ్చారు. నేను తగ్గిపోయి చెప్పాను. ఆ తర్వాత అందరూ ఇప్పుడు చెప్తారు అసలు ఎంత మంచి పని చేశారండి. బహుశా జీవితంలో అలాంటి పెళ్లి కష్టమేమో చూడడం. 4 రోజుల పాటు గుర్తుంటుంది, నలుగురికి మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ రేపు మీ మనవాళ్ళు పెళ్లి చేసినప్పుడే మళ్ళీ చూడగలరేమో. సార్ ఈ ప్రయాణం, ఇది తర్వాత మ్యాన్ ఆన్ వీల్స్ లాగా, మ్యాన్ ఆన్ ఫ్లై లాగా ఉంటుంది. పొద్దున్నే 5:30కి ఎయిర్పోర్టు, మళ్ళీ రాత్రి 11:00కల్లా ఇది. ఇందాకే మీరు చెప్పారు నాకు పని చేస్తుంటేనే అదేదో సినిమాలో డైలాగ్ లాగా, బాలకృష్ణ గారి సినిమాలో మీకు నరికితే అలుపు వస్తుంది, నాకు నరికితే ఊపు వస్తుంది లాగా ఈ వర్క్ మీరు బాగున్నారు. మరి ఇప్పుడు ఇన్ని బ్రాంచీల్లో అదే స్థాయిలో ఉన్నటువంటి టీము, అదే కోర్ అనేటువంటిది, మీ యొక్క భావజాలం అనేది ఎంత మటుకు వెళ్ళగలుగుతుంది? వెళుతుందండి, 90+% వెళ్తుంది. గ్రేట్. అక్కడ నేను మనుషుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం గ్రోత్కి. డైరెక్ట్ హైయర్ పోస్టులకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా, ఎక్కడో స్కూల్లో కింద నుంచి వెళ్ళిన వాళ్ళని మీ దగ్గరే నచ్చరై మీతో పాటే ట్రావెల్ చేస్తూ సప్నా భట్నాగర్ అని ఉన్నారు. 2001లో 2వ క్లాస్ టీచర్గా చేరారు. ఇప్పుడు ఆమె డీన్ నెంబర్ 1 మొత్తం స్లేట్లో ఎంప్లాయీస్లో. అలాగే అందరూ ఎదిగారండి. ఒక ఉదాహరణ ఇచ్చాను. కాబట్టి వాళ్ళకి ఈ పని తత్వం అనేది ఒక అంటురోగం కరోనా కంటే. మనం చేస్తుంటే మరి కింది వాళ్ళు ఆటోమేటిక్గా చేయడం మొదలెట్టేస్తారు. మిమ్మల్ని మేము ఫేస్బుక్లోను మిగతా మాధ్యమాల్లో చూస్తుంటేనే మాకే కాస్త గాలి సోకుతోంది. సార్ ఇట్లా ఉన్నాడు, ఇది ఉన్నారు, మనం ఇట్లా ఉండాలని చెప్పేసి. వెరీ హ్యాపీ టు హియర్ సార్. నేను ఈ సందర్భంలోనే బహుశా ప్రతి టీచర్ని మీరే సెలెక్ట్ చేస్తారా? అవునండి, 100%. అన్ని బ్రాంచ్లు 25 సంవత్సరాలుగా ప్రతి టీచర్ని. ఏం పారామీటర్స్ చూస్తారు టీచర్లో? వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు. ఉదాహరణకి ఎల్కేజీ టీచర్ అంటే ఆమె పిల్లలతో సంయమనంతో, ప్రేమతో వ్యవహరించే నేర్పు ఆమెలో కనపడాలి. మాది ఆంగ్ల మాధ్యమ పాఠశాల కనుక తప్పులు లేకుండా ఆంగ్లంలో అలాగే తెలుగులో. ఏది కష్టం అంటారు? తప్పులు లేకుండా ఆంగ్లంలో మాడడం కష్టం అంటారా, తెలుగులో మాడడం కష్టం? ప్రస్తుతానికి తెలుగులోనే కష్టం. తెలుగులో మహా కష్టం. మేము మైక్రోస్కోప్ ఎత్తికి పట్టుకుంటున్నాం. ఇంగ్లీష్లో మాడేవాళ్ళు బాగా దొరుకుతున్నారు రాను. ఆంగ్లంలో 15 ఏళ్ళు తెలుగుని బోధించామన్న వాళ్ళు కూడా ప్రతి 3 మాటలకి ఒక ఆంగ్ల పదాన్ని ఏ తరగతికి పాఠాలు చెప్పారంటే, సార్ 6th, 7th, 8th లెసన్స్ చెప్పాను సార్ అంటారు. నాకు 6th, 7th, 8th అంటే రాదండి, లెసన్ అంటే రాదండి అంటుంటా. అలా వాళ్ళ సబ్జెక్ట్ అదే హైయర్ క్లాస్. ఇందాక ఎల్కేజీ టీచర్ చెప్పాను, హైయర్ క్లాస్ అనుకోండి, మ్యాథమెటిక్స్ అనుకోండి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని సింప్లిఫై చేసి చెప్పేవాళ్ళే టీచర్ అండి. మీరు కరోనా పాఠాలు చూశారు కదా, నాది ఎంత కాన్సెప్ట్స్, అది మెడికల్ టెర్మినాలజీ, అదంతా కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. నేను చిత్తూరు జిల్లా కోసం ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టాను. అదే సమయంలో తిరుపతిలో ఒక ప్రముఖ పాఠశాల, ప్రముఖ వైద్యశాల, గొప్ప వైద్యశాల, హాస్పిటల్ ఓనరు ఒక ఆమె, డాక్టర్, ఆమె కూడా వీడియో పెట్టింది. నాకు వచ్చినాయి సార్, ఆమె ఏం చెప్పిందో మాకు ఏం అర్థం కాలేదు సార్ అని. అన్ని నిజాలు చెప్తుంది పాపం. అదేలేండి. కానీ ఆమె చెప్పింది ఎవరికి అర్థం, శ్రోతకి అర్థమయ్యేటువంటి భాషకి దిగి మనం ఏ క్లాస్లో ఉన్నాము చాలా సింప్లిఫై చేసి చెప్పాలి. కరోనా లాంటిది, ఇమ్యూనిటీ సిస్టమ్ లాంటిది చెప్పాలి. నేను టీచర్గా ఉన్నాను కాబట్టి నాకు సాధ్యపడింది. ఇలా చేయగలుగుతారా మా టీచర్లు? అంతకాపోయినా ఒక ఎలిమెంట్ ఉందా, సబ్జెక్ట్ని కళ్ళ కట్టినట్టు చెప్పడానికి. ఇది మా నాన్న నుంచి వచ్చింది నాకు. ఓకే. మా నాన్న అప్పుడు శివాజీ గణేశన్, ఆయన అభిమాని హీరో, తమిళ్, చూసి వచ్చి తమిళనాడుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం బాగుంటుంది. చూసి వస్తే మేము కథలు చెప్పమంటే ఒక ఆదివారం కూర్చోబెట్టుకుని కథ చెప్పేవాడు. ఆ సినిమా కథని పరకాయ ప్రవేశం చేసేవాళ్ళ 2.5 గంట సినిమా అంటే 2.5 గంట చెప్పేవాడు, లేదు కొంచెం ఎక్కువ అయ్యేది కూడా. చాలా సార్లు ఆ తర్వాత మేము సినిమాకి వెళ్తే నాకు బోర్ కొట్టింది, మా నాన్న చెప్పిందే బాగుంది.
కళ్ళ ముందు నిలబెడతారు పాత్ర. ఓకే సైకో అకౌస్టిక్ మెథడాలజీ అంటారు దాన్ని. ఓకే మన ధ్వని స్థాయిలో భేదాలను తీసుకురావడం ద్వారా, Yes, yes. హావభావాలను ఉపయోగించడం ద్వారా పిల్లలకి ఎవరికైనా కానీ శ్రోతలకి పాత్రని ముందు పెడితే ఇమాజినేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇవాళ మన అన్నిటిని పిల్లలకి స్క్రీన్ పైన చూపించేస్తున్నాం. ఎస్, నోటి మాట ద్వారా చెప్పలేనిది స్క్రీన్ పై చూపించాలి. ఉదాహరణకి గుండె ఎలా పనిచేస్తుంది, పనిచేస్తుంది. కానీ హిరోషిమా పైన ఆటం బాంబు ఎలా వేసింది, రాముడు ఎలా వచ్చి విల్లు విరిచాడు, ఇవన్నీ కూడా మనం గనక నోటి ద్వారా చెబితే ఆర్ద్రత తెలుస్తుంది. పిల్లలు ఊహించుకుంటారండి. ఆర్ద్రత కంటే ముఖ్యం ఆర్ద్రత ఉంది, ఊహించుకుంటారు. వాళ్ళలో ఆ కల్పన శక్తి, ఇమాజినేటివ్ పవరు, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ నేను చూస్తానండి. ఒక ఉపాధ్యాయుడు ఒక స్థాయిలో ఉంటే సెలెక్ట్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. రేపు నేను పాడ్కాస్ట్ చేయబోతున్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి విద్యావేత్తతో అని చెప్పేసి పెడితే ఎవరు గెస్ట్ అని చెప్పేసి చెప్తే ఒక 5-6 గెస్ట్లు కరెక్ట్గా వచ్చాయి. అందులో మా వైపు నుంచి ఒక క్వశ్చన్ అడగండి అని చెప్పేసి ఒక రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థాపకులు ఒక ఆయన అన్నారు. మేము చాలా రూరల్లో ఉన్నాం, అంటే ఇంటీరియర్లో ఉన్నాం. ఈ స్కూల్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే మేము ఈ రూరల్కి అర్బన్కి మధ్య ఏమన్నా తేడా ఉందా, మేము ఇంకా ఏం చేస్తే మా స్కూల్ని మేము తీసుకెళ్ళగలుగుతాం ముందుకి? దురదృష్టవశాత్తు మంచి టీచర్లని కనుక్కోవడం రూరల్ ప్లేసెస్లో కష్టం అవుతుంది. సబ్జెక్ట్ అయితే వచ్చి ఉంటుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా తెలుగులో ఇంగ్లీష్లో వచ్చినప్పుడు భాషపై పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పలేకపోవడం జరుగుతుంది. ఇదే ప్రధాన అడ్డంకి గ్రామీణ ప్రాంతాల్లో. దీన్ని అధిగమించడానికి నేను స్కూల్ యాజమాన్యాలకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఎక్కడో అక్కర్లేదండి, మీ స్థలంలో ఒక మంచి ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాల చేత ఆ పాఠాన్ని వాయిస్ రికార్డ్ చేసి దానికి ఇమేజెస్ కలిపితే అది వీడియో అయిపోతుంది. అది ఒకసారి చూపించండి పిల్లలకి. రెండోది, ఇప్పుడు ఏఐ వచ్చేస్తుంది, వాట్సాప్లో ఉంది. టీచర్లని క్వశ్చన్ అడిగి ఆన్సర్ అప్పటికప్పుడు చదవమనండి. నిరంతరం చదవడం. రోజుకి లంచ్ టైంలో టీచర్లు కూర్చోబెట్టి మీరు ఒక మంచి వీడియో వాళ్ళ స్థాయి బట్టి అరగంట కనుక ఇంగ్లీష్ చూస్తే మీకు తెలియకుండా 6 నెలల్లో టీచర్ల కమ్యూనికేషన్ స్కిల్స్లో తేడా వచ్చేస్తుందండి. ఇలా ప్రయత్నం చేస్తే పిల్లలకి వీడియోలు తయారు చేసి చూపించడం, టీచర్లకి ఏఐ సాయం ఇప్పించేలా చూడడం, ఏఐ చేత వాళ్ళకి పాఠాలు చేయించడం. మూడోది, టీచర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేలా చేయడం. ఇవి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి నాణ్యమైన విద్య అందిస్తుందండి. స్లేట్ ఉంది, సంపూర్ణాత్మక విద్య దాంతో వెళ్తూ ఉంది. మళ్ళీ కాగ్నిబోట్ యొక్క అవసరం ఏంటి? ఒక కొత్త తరం స్లేటులో చదివిన వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ ఉన్నాయి మనకి మా స్కూల్లో. మా పిల్లలే పేరెంట్స్ అయిపోయారు. ఓకే, వాళ్ళు నన్ను చూస్తే పేరెంట్ అంటే ఒకలా ఆడతారు, వీళ్ళేమో పిల్లలు ఇంకా నాకు వాళ్ళ పిల్లలు నాకు. సో అది తమాషా అనుకోండి. సో ఈ టేస్ట్లు మారిపోతున్నాయండి, ఇంటర్నేషనల్ అని ఈ పేర్లు. సో ఈ నవతర పేరెంట్స్కి అనుకూలంగా వాళ్ళ టేస్ట్కి వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మన స్కూల్లో కరికులము, ఫ్యాకల్టీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉందండి. ఓకే, దాంతోపాటు మరింత మెరుగైన ఇన్ఫ్రా ఫెసిలిటీస్ ఉండాలని కోరుకున్న తల్లిదండ్రుల కోసం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కొత్త పేరు కాగ్నిబోట్ అని నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ అండి. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ప్రైజింగ్ అనేటువంటిది మనం కొంత పెంచుకోక తప్పదు. ఈ పెంచుకున్న తర్వాత అంటే జనబాహుళ్యంలో స్కూళ్ళు దోచేసుకుంటున్నాయి. తర్వాత ఈ వర్డింగ్ అనేటువంటిది బాగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు? నేను ఇప్పుడు మనం జూలైలో ఉన్నామండి, ఈ రికార్డ్ అవుతున్నప్పుడు. బడి ప్రారంభించి గట్టిగా 35-40 రోజులు కాలేదు. వారికి మొత్తం వారికి హాలిడేస్ మినాయించి హాలిడేస్ కలుపుకొని మా తల్లిదండ్రులకి మా టీచర్స్ పేర్లు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ మొత్తం పంపించాను. ఏ వింగ్ ఆ వింగ్. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఫేస్బుక్లో కూడా పెట్టారు. బ్యాలెన్స్ షీట్ తయారు చేసి ఎంతమంది పిల్లలు, ఎంత ఫీజు వస్తుంది, శాలరీలు ఎంత, పిఎఫ్ ఎంత, ఈఎస్ఐ ఎంత, రెంట్ ఎంత, ట్యాక్స్లు ఎంత. కొంతమంది డౌట్ రావచ్చు స్కూల్ ట్యాక్స్ ఏంటని, చాలా ఉంటాయి. ఉదాహరణకి బిల్డింగ్ రెంటు పైన 18% జిఎస్టీ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ పెట్టి దీన్ని ఏ పేరెంట్ అయినా వచ్చి చెక్ చేసుకోవచ్చు అని మొత్తం డాక్యుమెంట్స్, ఈ అకౌంటు మొత్తం ఇచ్చేసానండి. ఓకే. సో మా పేరెంట్స్కి క్లియర్గా అంతకుముందే తెలుసు, ఇప్పుడు తెలిసింది.
ఇక్కడ రూల్స్ ప్రకారం వెళుతున్నా, ఇక్కడేమి దోపిడీ లేదని. సో కాగ్నిబోట్లో కాస్త ఎక్కువ ఫీజు ఉంది. కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాక దానికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, బిల్డింగ్ రెంట్ ఎక్కువ ఉంది, కాబట్టి అక్కడ ఎక్కువ ఫీజు. కోర్ అదే ఉంటుందా? అకాడమిక్ సేమ్ అండి, అకాడమిక్ కోర్ ఎప్పుడు సేమ్. ఇప్పుడు మిగతా చోట్ల ఇప్పుడు స్లేట్ అమీర్పేట లేదా స్లేట్ అబిడ్స్ అనుకోండి, పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని భోజనం చేస్తారు. వీళ్ళకేమో ఇక్కడ సపరేట్ డైనింగ్ హాల్ ఉంది, ఇక్కడ కింద కొన్ని ప్లే ఎక్విప్మెంట్ ఉంటుంది, అక్కడ ఒక వెళితే మీరు పెద్ద మాల్కి వెళ్ళినట్టు, చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళినట్టు ఒక పెద్ద ప్లే ఎక్విప్మెంట్ ఉంది. ప్లే స్టేషన్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. Yes, sir. సార్ మళ్ళీ కమింగ్ టు టీచర్ దగ్గరకు వద్దాము, ఈ అకాడమిక్స్ దగ్గరకు వద్దాము. బిఫోర్ కంక్లూడింగ్ అవర్ కాన్వర్సేషన్, తర్వాత యూట్యూబ్, తర్వాత మనం చాట్‌జీపీటీ కొట్టేయంగానే వచ్చేసేటువంటి దీంట్లో స్కూలు తర్వాత టీచరు రీప్లేస్ చేసేస్తాయా? వీటికి రీప్లేస్మెంటేనా ఇవన్నీ? అమ్మకి రీప్లేస్మెంట్ ఉంటాయి, బడికి కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది. సూపర్ సార్. సోషల్ ఇంటెలిజెన్స్ మిషన్కి ఎలా వస్తుంది? మిషను ఏంటి? మిషనే. మిషను సమాచారాన్ని ఇవ్వగలదు, రొటీన్ పని చేయగలదు, కానీ సామాజిక తోటి మనిషిని అర్థం చేసుకోవడం, తోటి మనుషుల్ని చదవగలగడం, తోటి మనుషులతో వ్యవహరించడం, దానికి తగ్గ భావోద్వేగాలు, దానికి తగ్గ భాష, ఎలా పలకరించి నేను పెదాలు కలిపి నా బాడీలో చిన్న కదలిక రాగానే మీరు ఆపేసి ఇతను క్వశ్చన్ అడగబోతున్నాడు అన్నటువంటి భావన మీకు కలిగింది. మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఇంటరప్ట్ చేయకూడదు అన్నటువంటి భావన నాకు కలిగింది. మనం అటొక టేప్ రికార్డు ఇటొక టేప్ రికార్డు ఆన్ చేసి పెడితే ఈ భావాలతో ఒక మనిషి, మనం శంకరాభరణంలో ఫేమస్ డైలాగ్ ఉంది, ఆకలేసిన పిల్లాడు అమ్మ అనడం ఒకలా ఉంటుంది, కింద పడ్డ పిల్లాడు ఇంకోలా ఉంటుంది. అలా ఇవన్నీ మనిషికే వచ్చు, ఇవన్నీ మనిషే నేర్పగలరు. ఎస్ అండి, డిగ్రీ స్థాయిలో చాలా మటుకు ఈ ఏఐ రీప్లేస్ చేయగలదు. 7వ తరగతి వరకు 0 రీప్లేస్మెంట్. సూపర్. 8, 9, 10 కొంతవరకు ఇంకా డెవలప్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కొంతవరకు ఏఐ టీచర్లు రాగలరు. అంతేగాని సోషల్ స్టడీస్కి ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నిటికీ మించి మా సంపూర్ణత, మా త్రయోదశి, మా సంఘం అవి చెప్పలేదండి. సార్ అంటే మిమ్మల్ని ఎప్పుడు బయట మార్కెట్లో అందరూ ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి అని అంటారు. ధారా ప్రవాహం అలా వెళ్ళిపోతూనే ఉంది. పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మాధ్యమం ద్వారా? ప్రపంచం మారింది. 97లో సాఫ్ట్వేర్ స్వర్ణయుగం, ఇంటర్నెట్ రెవల్యూషన్, Y2K .com బూమ్తో మొదలైంది. అందరూ ఇంకా అదే మూడ్లో ఉన్నారు. 2020కి పోనీ 2025కి అది అయిపోయింది. ఇప్పుడు AI యుగం మొదలైంది. గతంలో లాగే పిల్లల్ని చదివిస్తే, సమాచారాన్ని బుర్రలోకి ఎక్కిస్తే ఉద్యోగాలు వస్తున్నాయన్న భ్రమలో మీరు ఉండద్దు. ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదివాడు, ఎంత సర్టిఫికేట్ వచ్చిందని కాదు, పిల్లల్లో హ్యూమన్ స్కిల్స్, మానవ నైపుణ్యాలు ఉంటేనే వాళ్ళ జీవితం సక్రమంగా సాగుతుంది, ఉద్యోగాలు వస్తుంది. లేకపోతే వాళ్ళు AI యుగ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ళుగా జీవితాంత నిరుద్యోగులుగా ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఈ సాఫ్ట్వేర్ స్వర్ణయుగం హ్యాంగ్ ఓవర్ నుంచి ఎంత త్వరగా బయటకు వచ్చి మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, ఏ విధంగా సామాజిక భావోద్వేగ తెలివితేటలు, ఇంగిత జ్ఞానం నేర్పారు, అదే కోణంలో మీ పిల్లల్ని పెంచండి. సార్, మీ ఆర్గనైజేషన్ రన్నింగ్లో మీ అమ్మాయి గారు వచ్చారు, అలాగే మేడం గారు కూడా, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క ప్రవేశం, వీళ్ళిద్దరి యొక్క పాత్ర అండ్ మీకు మీ జర్నీలో వీళ్ళ యొక్క ప్రభావం ఎంత మడుకుంది? శివరామకృష్ణ అని ఒక పెద్ద ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం, ఇట్లా సైకాలజీలో చాలా పెద్ద వాళ్ళు. ఒకసారి ఆయన కలిసినప్పుడు అమర్నాథ్ గారు, మీరు అన్ని తెలుగులు ఉన్నాయి కానీ మీకు ఆర్థికంగా మీ హ్యాండ్ మంచిది కాదు, మీ మెసేజ్ వచ్చాక మీ భవిష్యత్తు తిరిగిందని చెప్పారు. ఓకే. నేను ఇవన్నీ తెలియకముందే, నాకు అకౌంట్స్, డబ్బులు తెలియదు కాబట్టి అపెక్స్లో, ఆ తర్వాత స్కూల్లో ఆమె ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. నా చెక్కులు పంపిస్తే నేను చెక్కులు కూడా చూడటం, ఆమె ఇచ్చింది కదా, నన్ను మోసం సంతకం పెట్టడం తప్పించి నాకేమీ తెలియదు. మొత్తం ఎంటైర్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ నా దగ్గరకు వస్తుందండి. బట్ ఎగ్జిక్యూషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హర్ అండి. అది కాకుండా ఇంట్లో మేము ఎప్పుడు స్కూల్ విషయాలు మాడుకోం. ఇంట్లో వెళితే కుటుంబ విషయాలే మాడుకుంటాం. స్కూల్ టెన్షన్స్ అని బయట వదిలేస్తే వెళ్తాం మోస్ట్లీ.
నాకు ఏదైనా ఫోన్ వస్తే అప్పుడు డీల్ చేసి వదిలేస్తాను. ఇక మా అమ్మాయి మొత్తం ట్రైనింగ్ అవుతుందండి. షీ స్పీకింగ్ అప్, షీఈ్ మాస్టర్స్ ఆఫ్ లా ఫ్రమ్ బర్క్లీ యూనివర్సిటీ. ఆమె అమెరికాకి వెళ్ళింది. నేను చెప్పాను, నువ్వు అక్కడే సెటిల్ కావాలంటే సెటిల్ గా అంటే, అక్కడ ఉన్న మా బంధువులు ఆమె మిత్రులు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళింది. 1 or 2 days స్టే చేసింది ఒక 5-6 ఏళ్లలో. నాకు ఇక్కడ లైఫ్ కంటే ఇండియన్ లైఫ్ బాగుందని బై చాయిస్ ఆమె ఇక్కడికి వచ్చింది. ఓకే. సో ఆమె బై చాయిస్ స్కూలు, ఆమె హైకోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు లేదా కంపెనీలో చేసి ఉండొచ్చు, బట్ బై చాయిస్ తీసుకుంది. ఓకే. నౌ షీఈస్ గెటింగ్ ట్రైన్డ్. ఆమె దురదృష్టం ఏమిటంటే నాకు రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది. పని నేను ట్రాన్స్ఫర్ చేసే మూడు కనపట్లే ఇప్పుడే. ఓకే. మామూలుగా అయితే బహుశా ఆమెకి పూర్తిగా అప్పచెప్పి, ఈ మాట నాకు నచ్చదండి, రామా గోవిందా అంటే పని లేని వాళ్ళు రామా గోవిందా అంటారా? కొంతమంది ఒక సామెత ఉంది, మన రామా గోవిందా అనుకోవడానికి ఈ పని బహుశా నేను నా ఆరోగ్యం ఇలా లేకపోతే ఇక్కడ అలా అనకూడదు, కానీ రామా గోవిందా అనుకునేవాడిని. నేను ఇంకా కసిగా గతం కంటే ఎక్కువ వర్క్ లోడ్ చేస్తున్నాను. ఆమెకు ఒక విధంగా రిలాక్స్ అవుతుంది, నేర్చుకుంటుంది, కొంత పని చేస్తుంది. మీ అమ్మాయి వచ్చారని చెప్పి అంటున్నారు కదా, మళ్ళీ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తా. మీ నాన్నగారు తన యొక్క భావాలని, అంటే మెడికల్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి రుద్దిన విధంగా మీరేమన్నా చేస్తున్నారా? లేదండి, అస్సలు లేదు. ఆమెకి క్లియర్గా చెప్పడం, చాయిస్ ఆమెదే, నేను అదే పాటిస్తున్నాను. అందరి తల్లిదండ్రులకి, అందరి పిల్లలకి చెప్తున్నాను. నేను ఏదైనా పాటిస్తేనే నేను అది చెప్తాను, అంతేగాని చెప్పడం ఒకటి, ప్రాక్టీస్ ఒకటి నా దగ్గర ఉండదు. కాబట్టి 100% నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్ అది మీ దగ్గర నుంచి. ఏమి అంటే మీరు మామూలుగా మీ 2-3 కార్యక్రమాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ కార్యక్రమాలు కూడా 5:55 అంటే 5:55కి మొదలవటం. సమయపాలన అనే దానికి అందరూ భయపడతారు. ఆయన పిలిస్తే టయానికి మనం బిగించేయాలి అని చెప్పేసి అన్న భయం ఉంటుంది. ఈ సమయపాలన ఎందుకు సార్? ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా 6ంటికి అనుకున్న ప్రోగ్రాము 6ంటికి మొదలు పెట్టలేము. దానికి మనం ఒక అద్భుతమైన పేరు, ఏది ఇండియన్ పంచువాలిటీ అని చెప్పేసి మన యొక్క అలసత్వానికి ఒక అద్భుతమైన పేరు పెట్టుకుని ఉన్నాం. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు విమానంలో వెళ్తున్నారు, లేదా ట్రైన్లో వెళ్తున్నారు, లేదా బస్సులో వెళ్తున్నారు, వాడంతకు వాడు లేట్ అయితే వేరు కానివ్వండి, అదర్వైజ్ మీకోసం ఆగుతాడు వాడు? ఆగరు. ఒక ఎగ్జామ్, అది క్లాటా, నీటా, ఐఐటి, జేఈనా, సివిల్సా, లేటుగా పోతే పర్మిట్ చేస్తారా? చేయరు. వెళ్ళిపోయిన క్షణం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి పంక్చువాలిటీ అనేది వే ఆఫ్ లైఫ్ అండి, అదొక జీవన విధానం. చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాదుకల్పాలి. నాకు సాధారణంగా ఎప్పుడైనా పని ఉంటే తప్పించి 8:30కి పడుకుంటాను, 3:30కి లేస్తాను. మొత్తం బాడీ అంతా ట్యూన్ అయిపోతుంది. ఎన్ని గంటలకు వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 11కి మన ఇంటర్వ్యూ మొదలు కావాలంటే నేను ముందుగా చెక్ చేసుకున్నా, 10 నిమిషాలు మా ఇంటి నుంచి ఇక్కడికి, 10:50కి స్టార్ట్ అయితే సరిపోతుంది. ఏమో దారిలో సడన్గా వచ్చిన ట్రాఫిక్ జామ్ జరగచ్చుగా, కాబట్టి 20-22 మినిట్స్ ముందే బయలుదేరాను. అలా ప్లానింగ్. మనం సమయపాలన అంటే అవతల వాళ్ళని గౌరవించడం, మనకు మనం గౌరవించుకోవడం. యాక్చువల్గా మీరు వస్తున్నారని మధ్యలో నాకు అమీర్పేటలో పని ఉంటే కూడా తిరిగేటప్పుడు వెళ్ళానులే నవీన్ అని చెప్పేసి మా పర్సన్కి కూడా చెప్పాను, ఆయన టయానికంటే టయానికి వస్తారు, మనం లేట్ కావద్దని చెప్పేసి. ఒక ఫంక్షన్కి పిలిచామండి, నేను చాలాసార్లు చూశాను. పెళ్ళి అంటే చాలా టయానికి జరగాల్సింది. 7 గంటలకు ముహూర్తం అంటారు, 7 గంటలకు వెళితే ఒకసారి పెళ్లిలో ఎవరు వాచ్మెన్ ఉన్నాడు. నాకు నిజంగా డౌట్ వచ్చింది, ఈ రోజు ఉందా లేదా లేకపోతే మరి డేట్ ఏమైనా తప్పు చూసావా అని. మళ్ళీ 9:30కి వచ్చారండి అందరూ. ఇది ఇక్కడ సమయపాలన భగవంతుడు. ఇంకొక పెళ్లిలో అయితే మినిస్టర్ వచ్చేసాడు పాపం నాతో పాటు, అంటే నాకు కొంచెం తర్వాత. ఆయన చాలా అసహనం గురవుతున్నాడు, నేను ముందు వచ్చానండి. సమయపాలన లేకపోవడం అంటే అవతల వాళ్ళని అగౌరవపరచడం అనేది నా ఉద్దేశం. సార్ అద్భుతమైన జర్నీ సార్. అంటే ఎలా అనిపించిందంటే ప్రతి ఛాలెంజ్ ఇచ్చినటువంటి సవాల్ని ఏం చేశారు అని అంటే మనం ఒక అవకాశంగా మార్చుకొని, అది చదువు పరంగా ఇచ్చినటువంటి సవాలు కానీ, లేకపోతే వృత్తిపరంగా ఇచ్చినటువంటి, తర్వాత వ్యవస్థ పరంగా ఇచ్చినటువంటి సవాలు, ఆరోగ్యపరంగా ఇచ్చినటువంటి సవాలు, ఏ సవాల్ని కూడా మీరు తగ్గేదే లేదని అనుకుంటూ స్వీకరించారు. అండ్ చాలా స్ఫూర్తిమంతమైనటువంటి సందేశం ఇచ్చారు సార్. అనేక ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇదండి వాసిరెడ్డి అమర్నాథ్ గారితో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కాన్వర్సేషను. మరో ఎపిసోడ్లో మరో స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తితో కలుద్దాం. జై హింద్.